సో అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు మనం పార్ట్ 2 చేస్తున్నాం యాక్చువల్గా. సో నిన్న మనం ఈరోజు అయితే హౌ టు ట్రేడ్ స్టాక్ ఆప్షన్స్. సో నిన్న మన టాపిక్ వచ్చేసి హౌ టు కన్స్ట్రక్ట్ ఏ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అనేటువంటి దానిపైన చర్చించినామండి. ఒక 2 months బ్యాక్ టెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాగే ఒక స్ట్రాటజీని కన్స్ట్రక్ట్ ఎట్లా చేయాలి, ఏవే పారామీటర్ చెక్ చేయాలి, ఒకవేళ లాస్లో వెళ్తున్నట్టయితే అడ్జస్ట్మెంట్స్ 2 మాత్రమే అడ్జస్ట్మెంట్స్ చెప్పుకున్నాం మనం. సో అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలనేటువంటి దానిపైన మనం చెప్పుకోవడం జరిగింది. సో డైరెక్షనల్ వ్యూ అవ్వని, నాన్ డైరెక్షన్ వ్యూ అవ్వని ఎప్పుడైనా కూడా మనం క్యాలెండర్ తోటి, మంత్లీ క్యాలెండర్ తోటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని మనం బ్యాక్ టెస్ట్ చేయడం జరిగింది. ప్రాఫిట్స్ కూడా బాగానే వచ్చినాయి. ఓకే, సో నిన్న చెప్తూ ఒక పాయింట్ అనేది మిస్ కావడం జరిగింది. సో ఆ పాయింట్ ఏంటి అంటే, సో క్యాపిటల్ మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎంత క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి స్ట్రాటజీ పైన? సో 10 lakhs నా దగ్గర ఉన్నట్టయితే ఎంత క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి? సో టోటల్ నేను 9 lakhs చేయొచ్చా లేదా 10 lakhs చేయొచ్చా అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. సో ఆప్షన్ స్ట్రాటజీస్ని మనం పొజిషనల్కి వెళ్ళినప్పుడు మీరు టోటల్ క్యాపిటల్లో 60% కన్నా మించొద్దండి. అంటే 6 lakhs మాత్రమే మీరు డిప్లాయ్ చేయాలి. ఈ డిప్లాయ్ చేసిన క్యాపిటల్ పైనే మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని టోటల్ నా క్యాపిటల్ 10 lakhs ఈస్ గుడ్. ఓకే, టోటల్ నా 10 lakhs క్యాపిటల్ కదా, 10 lakhs క్యాపిటల్ పైన మనం ROI క్యాలిక్యులేట్ చేయొద్దు. 60% ఫస్ట్ క్యాపిటల్ 6 lakhs డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి 6 lakhs పైనే మన క్యాపిటల్ 5% అంటే 30,000 ఆర్ అలా 6%, 8% వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మనం పొజిషన్ ట్రేడ్స్ వేసేటప్పుడు ఇన్ కేస్ మనకు విక్స్ కనుక ఒకేసారి రైజ్ అయితే మన క్యాపిటల్, సో మనకు ఉన్నటువంటి మార్జిన్ ఉందో అది షార్ట్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి విక్స్ పెరగడం వల్ల. సెకండ్ థింగ్, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఒకవేళ మన వేలో మార్కెట్ వెళ్ళట్లేదు అనుకుందాం. సో వెళ్ళట్లేదు అంటే ఎగ్జాంపుల్, నా దగ్గర టోటల్ పోర్ట్ఫోలియో డెల్టా వచ్చేసి 30 ఉంది లేదా 40 ఉంది, అంటే 0.30, 0.40 ఉంది. సో నా వైపు మార్కెట్ వెళ్తున్నప్పుడు నాకు ప్రాబ్లం లేదు, మార్జిన్ షార్ట్ ఫాల్ అవ్వదు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా అంటే పాజిటివ్ డెల్టా ఉన్నది. సో పాజిటివ్ డెల్టా మీన్స్ మార్కెట్ పైకి వెళ్తే మనకు కలిసి వస్తుంది అనమాట, మనం ప్రాఫిట్లో ఉంటాం. అట్లా కాకుండా మనకు రివర్స్లో అయిపోయింది అనుకో, డెల్టా మైనస్లోకి వెళ్ళిపోతుంది అనుకుందాం. సో అప్పుడు మార్జిన్ కొంచెం షార్ట్ ఫాల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో 60%, మోర్ దాన్ 60% వెళ్ళదు, 50% బెటర్, 60% ఓకే. ఇంకా కాదు అనుకుంటే 70% వరకు ఇక్కడ వెళ్ళొచ్చు. బట్ 60% అనేది ప్రిఫర్ చేయండి. అన్ఎక్స్పెక్టెడ్గా మనకు మార్జిన్ షార్ట్ ఫాల్ అయితే మనకి ఇంటిమేట్ చేయకుండా నేను బ్రోకర్ క్లోజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, తర్వాత షిఫ్టింగ్ అడ్జస్ట్మెంట్స్కి మనకు మార్జిన్ అవసరం కాబట్టి ఇది చాలా గోల్డెన్ రూల్ అండి, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే, సో ఎట్లా ట్రేడ్ చేయాలని మనం మాట్లాడుకుందామండి. పొజిషనల్ ట్రేడింగ్లో మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. అట్లాగే ఇంట్రాడేలో ఒక చిన్న సెటప్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఆ ఇంట్రాడే సెటప్లో మనకు వచ్చినప్పుడు మనం ఆప్షన్ బయింగ్ అనేది చేయాలి. ఎప్పుడైతే మనం ఆప్షన్ బై చేస్తున్నామో మినిమం పాయింట్స్ లో చూసుకొని బయటకు వచ్చేయాలి. తొందరగా అంటే స్కాల్పింగ్ ట్రేడర్ ఎట్లా అయితే తొందరగా బయటకు వచ్చేస్తాడో ఆ రకంగా మనకు 20 points 30 points బ్యాంక్ నిఫ్టీలో, ఒక 10 15 20 points వరకు నిఫ్టీలో మూమెంటం బట్టి సో మేము అప్పుడు ఎగ్జిట్ అనేది అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీకు ప్రాఫిట్ ఎక్కువ రావాలనుకుంటే లాట్ సైజ్ పెంచుకోమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది ఆప్షన్ బయ్యింగ్ లో. సో ఎమోషన్ గేమ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది. ఓకే, సో ఈరోజు సెటప్ లో మరి ఏదైనా మనకు ఆపర్చునిటీ బయింగ్ లో ఏదైనా ఇస్తే కనుక ఏం చెక్ చేయాలి? నేనైతే ఇంట్రాడే మాక్సిమం నేను చేయనని చెప్పేసి మీకు కూడా తెలుసు. సో నేనైతే ఇంట్రాడే చేయలేను. నా పొజిషన్స్ కూడా నేను రన్ అయిన పొజిషన్స్ కూడా నేను ఈరోజు చూపిస్తాను అండి. సో మన సెటప్ వచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ తీసుకుందాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. సో మనకు బయింగ్ ఆప్షన్ ఏదో నిఫ్టీలో వచ్చింది, బ్యాంక్ నిఫ్టీలో అయితే రాలేదన్నమాట. ఓకే, సో మనకున్నటువంటి కొత్త రూల్ ప్రకారము ఐదర్ 3 minutes ఆర్ 5 minutes చార్ట్లో 8, 21, 34 EMA అండి, అన్నీ కూడా క్లోజింగ్ EMA ప్లస్ VWAP. వీటిని నిన్నటి రోజున ఇంట్రాడేలో చేయడానికి నాకు అనుకూలమైనటువంటి సెటప్. మీకు ఇంకా వేరే సెటప్స్ కూడా ఉండవచ్చు, అది మీ వ్యక్తిగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు VWAP అబోవ్లో ట్రేడ్ అవుతుందా లేదా అనేది ఫ్యూచర్ చార్ట్ చెక్ చేయండి. నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చెక్ చేయండి. VWAP అబోవ్లో ట్రేడ్ అవుతుంది, సో మొమెంటం ఉందా లేదా అనేది మనకు EMA ద్వారా చెప్తుంది. లేదా మీరు 5 minutes ADX వేయండి.
గ్రేటర్ దెన్ 25 అంటే మూమెంటం ఉన్నట్టు, 45 వచ్చేస్తే ఎగ్జిట్ అవ్వాలి. మూమెంటం మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఏడిఎక్స్లో. ఏడిఎక్స్ ఇండికేటర్ 5 మినిట్స్ చార్ట్ 25 అబోవ్ ఉంటే మనకి ఇంకా మూమెంటం అనేది ఉంటుంది. సో మనం ఆప్షన్ బయ్యర్ కాబట్టి మనకు కావాల్సింది మూమెంటం రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రోజు మనం కనుక నిఫ్టీ చార్ట్ ని చెక్ చేస్తే ఇది క్లోజింగ్ అంటే గ్యాప్ అప్ రావడం జరిగింది. సో గ్యాప్ అప్ వస్తూ ఈ క్యాండిల్ ఈ టోటల్ గా మనం 9:30 వరకు వెయిట్ చేయాలనుకున్నాం. మన ఫస్ట్ కండిషన్ 9:30 వరకు వెయిట్ చేయాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవ్వాలి కాబట్టి. సో 9:30 టైంకి అంటే 50 మినిట్స్ క్యాండిల్ పెట్టండి, మీరు ఏదైనా పెట్టండి. ఓకే, 9:30కి అబోలో ఒకవేళ క్లోజ్ అయిపోతుంటే ఇది 9:30కి ఇక్కడ క్రాస్ అవుతుంది అంటే బ్రేక్అవుట్. ఓకే, 50 మినిట్స్ బ్రేక్అవుట్ అని మనం జనరల్గా మనం మాట్లాడుకుంటాం, మీ అందరికీ తెలిసిన విషయమే. 15 మినిట్ బ్రేక్అవుట్ జరిగితే కనుక 9:30 క్యాండిల్ కొంచెం సస్టైన్ అవుతున్నట్టు మనకు అనిపిస్తే మీరు అప్పుడు ఆప్షన్ బై చేయండి. స్కాల్పింగ్ లాగా తొందరగా బయటకు రావచ్చు. ఈరోజు ఒక ఆపర్చునిటీ అయితే మనకు ఈ టైంలో రావడం జరిగింది. సో ఫస్ట్ కండిషన్ టెక్నికల్ గా మాట్లాడుకుందాం, తర్వాత ఏ ఆప్షన్ బై చేయాలని కూడా మనం తెలుసుకోవడం జరిగిందండి. సో ఇది 9:15 క్యాండిల్, నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉన్న ప్రస్తుతానికి నేను ఇది నెక్స్ట్ 9:30 క్యాండిల్. ఓకే, సో 9:30 క్యాండిల్ కి వివేప్ అబోలో ట్రేడ్ అయితే జరుగుతున్నది. ఓకే, ఈ రెడ్ కలర్ మీకు థిక్ రెడ్ కలర్ అవుతుందో వివేప్ అబోలో ట్రేడ్ అవుతుంది. బట్ క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వాలి మనం. సో క్లోజ్ అయిపోయిన తర్వాత 9:30 కాబట్టి 9:35 క్యాండిల్ మనకి ఇంపార్టెంట్. సో 9:35కి ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ కావడమే మనకు 3 EMAs అబోలో ట్రేడ్ అవుతున్నది. ఓకే, ఇక్కడ కూడా మనకు ఓకే మనం పివోట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. పివోట్ పైన ఉంటే కనుక జనరల్ గా మనకు సెంటిమెంట్ అనేది బుల్లిష్ వైపు ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది మనకి రావడం జరిగింది. ఓకే, 9:15 క్యాండిల్ కి 9:35. ఓకే, 9:30కి 9:35 ఈ 9:30 టైం తీసుకుందాం. 9:35కి ఎంట్రీ తీసుకుందాం. సో 17,600 అనేది ఫ్యూచర్ మనకి ట్రేడ్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా అయితే ఎడదామని లేకపోతే ప్రిఫర్ చేయడం ఇన్ ద మనీకి మనం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో 17,600 ఉంది కాబట్టి 17,600 ఆర్ 17,500 కాల్ ఆప్షన్ ని మనం బై చేయడం బెటర్ అనమాట. ఓకే, 17,500 కాల్ ఆప్షన్ కనుక మనం ఒకవేళ తీసుకున్నట్టే బై చేస్తే కనుక మనకు టైం వచ్చేసి 9:35 మనకి ఎంట్రీ. సో ఫస్ట్ ఇక్కడ చెక్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మనకు 4th కాబట్టి 9:15 నుంచి మీరు ఈరోజు మార్నింగ్ 9:20 నుంచి మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మనం చూస్తే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతూ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ టైంలో నుంచి. ఓకే, సో అంటే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అవుతుంది. ఓకే, కంప్లీట్ గా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అవుతుంది అంటే సిఈ రైటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. సిఈ రైటర్స్ ఎగ్జిట్. సో సిఈ రైటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు అంటే అది బుల్లిష్ సెంటిమెంట్. షార్ట్ కవరింగ్ అవుతున్నాడు. సో షార్ట్ కవరింగ్ అని మాట్లాడుతుంటారు జనరల్ గా, సిఈ సైడ్ షార్ట్ కవరింగ్ అవుతున్నట్టు. సో అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అవుతుంది, ప్రీమియం పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది. సో షార్ట్ కవరింగ్ అవుతుంది కాబట్టి ర్యాలీ అనేది మేబీ సస్టైన్ అవ్వచ్చు. 9:30 బ్రేక్అవుట్ కూడా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే మేజర్ ఈరోజు రిలయన్స్ కావచ్చు, మిగతా ఇంకా కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ గా రిలయన్స్ అనుకోండి, అట్లాంటి ట్రెండ్ ని మీరు అబ్జర్వ్ చేయండి. సో అవి పాజిటివ్ లో ఉంటే కనుక మనకు బయ్యింగ్ లో స్కాల్పింగ్ లో తొందరగా చేసుకోవచ్చు. సో 9:35కి మనం తీసుకున్నట్టయితే క్యాండిల్ 9:35 క్యాండిల్ కి ఎంట్రీ 9:30 9:35 అంటే 176 లో ఉంది ప్రీమియం. 176 అండి 9:35కి. ఓకే, 176 లో మీకు రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది ప్రీమియం. 176 లో ఇక్కడ కన్ఫర్మేషన్, ఇంకా కొంచెం మోర్ కన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఫస్ట్ ఆప్షన్ ప్రీమియం పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అవుతుంది. సో 5 మినిట్స్ లో ఇక్కడ బొలింజర్ బాండ్ కూడా బ్రేక్అవుట్ కావడం జరిగింది. ఇది కూడా కొంచెం మనకి మంచి అనుకూలమైనటువంటి పాయింట్ అనమాట బయ్యింగ్ కి. ఓకే, 176 లో కనుక మనం బై చేస్తే చార్ట్ లో ఏదైనా రివర్సల్ కానీ లేదా మనం అనుకున్నటువంటి పాయింట్ క్లోజ్ కావడం కానీ లేదంటే వివేప్ టచ్ కావడం కానీ ఏది ముందు వస్తే అదే అనుకున్నామండి. సో మనకు ఇక్కడ మనం ప్రీమియాన్ని 176 లో మనం ప్రీమియాన్ని బై చేస్తున్నామండి. రిటర్న్ సో అంటే మన క్యాపిటల్ ఎంత అవసరం అవుతుంది చెక్ చేయండి. 176 × 50 8,800. సో 8,800 పైన మనకు పర్సెంటేజ్ ఇంపార్టెంట్. సో 3% ఆర్ 3% 2% అనుకుంటే కనుక, ఓకే 3% అనుకుంటే మనకు ఒక 300 రూపీస్ అట్లా ప్రాఫిట్ అనుకుందాం. అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అంటే మనం లాసెస్ పెంచుతున్నాం, గుర్తుపెట్టుకోండి.
లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెంచండి. ఇక్కడ వచ్చిన తర్వాత మాక్సిమం మనం ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెంచుకుంటూ వెళ్తే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అంటే ఇక్కడ కంటిన్యూ ఉంది. ఎక్కడైతే మనకు రెడ్ క్యాండిల్ వచ్చిందో నెక్స్ట్ పివోట్, ఈ 2 పివోట్లు ఏందనేది ఒకటి వీక్లీ పివోట్, ఇంకొకటి మంత్లీ పివోట్ అనమాట. అది డైలీ పివోట్స్ కావు. ఇక్కడ VWAP ని టచ్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా? లేదు అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకు రిటర్న్ ఆన్ ఏదైతే క్యాపిటల్ డిప్లాయ్ చేసినామో దానిపైన 5% ఏదైతే మీరు కంఫర్ట్ ఉన్నారో 5% వచ్చిందా, VWAP లెవెల్ కి టచ్ అయ్యిందా, లేదంటే మన కంఫర్ట్ ఏదో స్టాప్ లాస్ పెట్టుకున్నామో ఏది ముందు వస్తే దానికి మీరు అవ్వండి. సో ఇక్కడ ఈరోజు సిచ్యువేషన్స్ లో మనకు వచ్చేస్తే మనం ఏదైతే సెట్ చేసుకున్నటువంటి ముందే ప్రాఫిట్ ఉందో అది ఎగ్జిట్. లేదు అంటే ఆ టార్గెట్ కి స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ TSL పెట్టుకుంటూ మీరు ముందుకు జరగండి. మనకు ప్రాఫిట్ అనేది ఇస్తుంది. అంటే మీరు ఈ రోజు ట్రేడ్ లో లాస్ అనేది మేబీ రాకపోవచ్చు, కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో అట్లా ట్రేడ్ చేయండి. ఓకే, సో ఇది నిఫ్టీకి వచ్చేస్తాయి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే మనకు రాలేదు ఈరోజు. యాక్చువల్గా మనకు కొంచెం నిఫ్టీలో ఈరోజు మంచి మూమెంట్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ చేయాలనుకుంటే బయ్యింగ్ ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువనే అనిపించినాయి. ఇక్కడ ఉంది మనకి 920, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే 945, అంటే ఇది కూడా మనకి బ్రేక్అవుట్ 930 బ్రేక్అవుట్, అక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఆఫ్ కోర్స్ మనం అనుకున్న 30-40 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా రావడం జరిగింది. బట్ VWAP దగ్గరగా ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం బ్యాంక్ నిఫ్టీలో జాగ్రత్తగా ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, ఇది నిన్నటి విషయం అండి. నిన్న మన క్లాస్లో ఎలా చేయాలనేటువంటిది, అట్లాగే ఆప్షన్ స్ట్రాటజీస్ ను డీటెయిల్ గా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ రోజు మనకు వచ్చేస్తే ఫస్ట్, ఒకవేళ స్టాక్ ఆప్షన్స్ లో మనం ట్రేడ్ చేయాలంటే ఇండెక్స్ బెటర్ మన కంట్రోల్లో ఉంటుంది. బట్ స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలంటే ఎలా ట్రేడ్ చేయాలి? ఓకే అండి, సో ఎప్పుడు ట్రేడ్ చేయాలి? ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ స్టాక్ లో ట్రేడ్ చేయాలి ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎలా ట్రేడ్ చేయాలి, విచ్ స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్ అనేది, ఈ 3 ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకు ప్రాబ్లం వచ్చేసి స్టాక్ ఆప్షన్ లో ప్రాబ్లం వచ్చేసి మేజర్ ప్రాబ్లం వచ్చేస్తే స్టాక్ సెలెక్షన్. ఏ స్టాక్ లో నేను ట్రేడ్ చేయాలి, ఇది అన్నిటికన్నా కష్టమైనటువంటి ప్రశ్న. ఈ స్టాక్ సెలెక్షన్ కనుక మనకు తెలిస్తే ఓకే, మనకి ఇంకా సక్సెస్, స్టాక్ ఆప్షన్ లో సక్సెస్ అవుతాం. సో ఏ స్ట్రైక్ ని సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు డీటెయిల్ గా చేద్దాం. ఫస్ట్ స్టాక్ సెలెక్షన్ ఇంపార్టెంట్. సో స్టాక్ సెలెక్షన్స్ కూడా నేను చెప్తాను. సో స్టాక్ సెలెక్షన్ కన్నా ముందు, ఒకవేళ మీరు పొజిషనల్ ట్రేడర్ అయితే ఆప్షన్స్ లో నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఇంట్రాడే కాకుండా పొజిషనల్ లో మీరు వెళ్తున్నారు, స్టాక్ ఆప్షన్స్ ని ఎప్పుడు చేయాలంటే, పొజిషనల్స్ మీన్స్ మెయిన్ కాన్సన్ట్రేషన్ హెడ్జింగ్ విత్ సెల్లింగ్. సో సెల్లింగ్ లో ఉంటూ హెడ్జింగ్ ద్వారా మనకి ప్రాఫిట్ రావాలి అంటే ఎప్పుడు ట్రేడ్ చేయాలనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దానికి సంబంధించి ఒక స్ట్రాటజీని మీకు చెప్తానండి. ఓకే, ఒక స్ట్రాటజీ అందరికీ, ఎవరైతే మన దగ్గర ట్రేడింగ్ కోర్స్ తీసుకున్నారో, ఎఫ్ఎన్ఓ కోర్స్ తీసుకున్నారో, సో వాళ్ళందరికీ మనకు తెలుసు. సో ప్రీమియం అనేది దేనిపైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే మేజర్ ఫ్యాక్టర్ వచ్చేస్తే మనకు ఐవి అండి, ఇంప్లాయిడ్ వొలటాలిటీ, రైట్? తర్వాత ఇంకా డెల్టా, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. మెయిన్ ఫ్యాక్టర్ ఐవి ఇంక్రీజ్ అవుతూ ఉందా, మనకు ప్రీమియం అనేది పెరుగుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ డైరెక్షన్. మీరు ఒకవేళ పుట్ ఆప్షన్ ని బై చేసినారు అనుకుందాం, సో మీ ఐవి పెరుగుతుంది, అయినప్పటికీ కూడా మీ పుట్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే డెల్టా కన్నా, సో మనకు బై చేసినాము అంటే, మనం ఇంట్రాడేలో బై చేసినాము అంటే మనకు డెల్టా మెయిన్ ఇంపార్టెంట్. సో డెల్టా కన్నా ఐవి అనేది, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది డామినేట్ చేస్తే కనుక ఇంకా మనకి ప్రాఫిట్ అనేది రాదు. ఓకే, మార్కెట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ డైరెక్షన్, అంటే మనం పడుతుంది అనుకొని చెప్పేసి పుట్ ఆప్షన్ బై చేసినాం యాక్చువల్గా. ఓకే, మార్కెట్ పెరుగుతున్నా కూడా మనకు పుట్ ఆప్షన్ నుంచి కూడా ప్రాఫిట్ అనేది రావచ్చు అనమాట. లేదా కాల్ ఆప్షన్స్ నుంచి ఒకవేళ పడిపోతూ ఉంటే మనం కాల్ ఆప్షన్ బై చేసినాం, మార్కెట్ పెరుగుతున్నా కూడా డెల్టా కన్నా ఇది వేగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనకు కాల్ ఆప్షన్ నుంచి ప్రాఫిట్ అనేది ఇవ్వదు. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చెక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఐవి, ఇంప్లాయిడ్ వొలటాలిటీ. లో ఇంప్లాయిడ్ వొలటాలిటీ ఉన్నప్పుడు ఆప్షన్ ని మనం బై చేయాలి. హై ఇంప్లాయిడ్ వొలటాలిటీ, హిస్టారికల్ గా అనుకోవచ్చు లేదా ఎట్లా అనుకోవచ్చు, హై వొలటాలిటీ ఉన్నప్పుడు, హై ఐవి ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు ఆప్షన్ బై అవాయిడ్ చేయొద్దు, ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయాలి. సో అంటే ఒక పర్టిక్యులర్ గా ఒక ఐవి ఉంది 21, 22, 21 or 20
ఎట్ ద మనీ కాల్ ఐవి పుట్ ఐవి ఉన్నాయి. ఎట్ ద మనీ కాల్ ఎట్ ద మనీ పుట్ యొక్క ఐవి ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది ఐవి అనేది హై ఉందా లో ఉందా, సో దీనికి మనం ఒక క్యాలిక్యులేషన్ వేయడానికి తెలుసుకోవడానికి దేన్ని చూడాలి, ఏది మన గేజ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. సో అది మనం తెలుసుకోవాలి అంటే ఐవి పర్సెంటైల్ మన యూట్యూబ్లో కూడా మనం వీడియోలు చేయడం జరిగిందండి. ఐవి పర్సెంటైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐవి వేరు, ఐవి పర్సెంటైల్ వేరు, ఐవిపి అని ఉంటుంది, ఐవి పర్సెంటైల్. సో ఐవి పర్సెంటైల్ అంటే ఏంటంటే, సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఫస్ట్ ఫండమెంటల్ గా తెలుసుకుందామండి. అంటే ఎట్ ద మనీ ఐవి ఏదైతే ఉన్నదో, ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ ఉన్నటువంటి సమ్ ఎక్స్ అనేటువంటి ఒక స్టాక్ 1500లో ట్రేడ్ అవుతున్నది అనుకుందాం. సో 1500 సిఈ అలాగే 1500 పిఈ ఈ రెండింటి యొక్క సమ్ యావరేజ్ ఐవి 20 ఉంది. సో దీని ఐవి పర్సెంటైల్ వచ్చేస్తే 80 ఉందనుకుందాం. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇది హయ్యర్ ఐవిలో ఉన్నట్టు. అంటే ఈ 20 ఎట్ ద మనీ కాల్ ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ యొక్క ఐవి రేట్ ఏదైతే ఉందో 20 అనేది, ఇది ఓన్లీ 20 టైమ్స్ మాత్రమే వచ్చింది. 80 టైమ్స్ ఈ ఐవి లేదు. ఎప్పుడు 1 ఇయర్ నుండి 1 ఇయర్ కాలంలో ఇంత లేదు అంటే ఇక్కడ నుంచి డ్రాప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నది. లేదు ఇక్కడ ఐవి పర్సెంటేజ్ 20 ఉంది అంటే ఈ ఐవి కన్నా 80 టైమ్స్ ట్రేడింగ్ అయింది, కేవలం 20 టైమ్స్ మాత్రమే లో వచ్చింది అని అర్థం. అన్నప్పుడు అక్కడ బయింగ్ ప్రిఫర్ చేయొచ్చు. మరి ఐవి పర్సెంటేజ్ అనేది ఒక్కొక్క స్టాక్ ఒక రకంగా ఉండేటువంటి ఐవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే ఐవి గ్రేటర్ దాన్ 80 అవుతుందో అట్లాంటి స్టాక్స్ జోలికి బయింగ్ ఎప్పుడు వెళ్ళొద్దు, ప్రిఫర్ చేయొద్దు. ప్రిఫర్ చేయాల్సింది సెల్లింగ్. సో మరి ఐవి పర్సెంటేజ్ అంటే అర్థమైందండి. లో ఐవి పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఆప్షన్ బై చేయాలి, హై ఐవి పర్సెంటేజ్ ఉన్నప్పుడు సెల్ చేయాలని చెప్పేసి ఒక గోల్డెన్ రూల్ ఇది చెప్తుంది. రైట్. అయితే మరి ఈ ఐవి పర్సెంటేజ్ ఎక్కడ చూడాలి, ఈ టైంలో ఎప్పుడు పెరుగుతుంది, ఫస్ట్ ఇంపార్టెంట్. ఐవి ఎందుకు పెరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో ఐవి ఎప్పుడు పెరుగుతుందంటే ఎప్పుడైతే ఒక మార్కెట్లో న్యూస్ అనేది ఫ్లో అవుతుందో, సో ఆ న్యూస్ అనేది అయితే క్వార్టర్ స్టాక్ వచ్చేసి క్వార్టర్ రిజల్ట్స్ కావచ్చు, లేదంటే దాని వెనకాల ఫండమెంటల్ ఏదైనా రీజన్స్ ఉండొచ్చు, రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఏదైనా న్యూస్ లేదా క్వార్టర్ రిజల్ట్స్ మెయిన్ అనుకోండి, న్యూస్ ఫ్లో అవుతున్నప్పుడు ఐవి పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఎంత పెరుగుతుంది, పర్సెంటైల్ అంటున్నాం కాబట్టి 100 మ్యాక్సిమంగా. సో 100 ఐవి పర్సెంటేజ్ ఉన్నటువంటి స్టాక్స్ ని, అది ఒకవేళ మంచి లిక్విడ్ స్టాక్ అనుకుంటే కనుక మీరు అక్కడ దాన్ని చార్ట్ ప్యాటర్న్ చూసుకొని స్ట్రాంగిల్ సెల్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ ఒకవేళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేస్తే కనుక ఐవి ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఆర్బీఐ నెక్స్ట్ ఫ్రైడే ఆర్బీఐ ఉంది. సో అందుకే ఈరోజు మూమెంటం లేకపోవచ్చు మేబీ బ్యాంక్ నిఫ్టీలో. మెల్లమెల్లగా ఐవి పెరుగుతుంటది. అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఫ్రైడే 10:30కి మేబీ ఆ టైంలో ఉండొచ్చు అనుకుంటా, అక్కడ నుంచి ఐవి డ్రాప్ అవుతుంది. సో ఐవి డ్రాప్ అయినప్పుడు బోత్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ యొక్క ఐవి నుంచి మనకు ప్రీమియం అనేది పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటదన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఐవి పర్సెంటైల్ ని మనం ఫిల్టర్ చేసుకొని ఏ స్టాక్స్ లో ఐవి పర్సెంటైల్ ఎక్కువ ఉంది దాన్ని బట్టి మనం ఎలాంటి ట్రేడ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉందో మీరు చూడవచ్చు. సో ఆప్షన్లో మనకు ఫ్రీ వర్షన్ లో ఇక్కడ ఆప్షన్ డాష్ బోర్డ్ లో నుంచి ఐవి ర్యాంక్, ఐవి చేంజ్, ఐవి పుట్ ఐవి కాల్ ఐవి అన్ని ఉంటాయి. ఐవి పర్సెంటైల్ దీన్ని మీరు సార్ట్అవుట్ చేయండి. సో ఐవి పర్సెంటైల్ 100 రీచ్ అయినటువంటిది ఎంఫాసిస్. సో దాని రిజల్ట్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే రిజల్ట్స్ బిఫోర్ వస్తుందో, యాక్చువల్గా 21st రిజల్ట్ ఉంది, అయినా కూడా ఇప్పటి నుంచి 100 అయిపోయింది అంటే మనం ఇప్పుడు షార్ట్ చేయొద్దు. కొంచెం బిఫోర్ 2-3 డేస్ బిఫోర్ మాత్రమే షార్ట్ చేయాలి, చార్ట్ పట్టన్ పెట్టుకొని. ఓకేనా, అది లిక్విడ్ స్టాక్ అనుకుంటే. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి స్టార్ లో ఈ ఎల్లో కలర్లు ఉంటే కనుక అది లిక్విడిటీ స్టాక్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేస్తే అట్లా ఐవి పర్సెంటేజ్ ఇంకా పెరిగినాయి. మెక్డోవెల్, ట్రెంట్, ఎల్టీఏ, ఎల్టీఎస్, మైండ్, అపోలో హాస్పిటల్, టరెంట్ ఫార్మా, కోల్. మీకు ఎగ్జాంపుల్ కోల్ తీసుకోండి. ఈరోజు కోల్లో 0.4% ప్రైస్ పెరిగింది. కోల్లో 0.4% ప్రైస్ పెరిగినా కూడా ఐవి 3.4% తగ్గిపోయింది. సో దానివల్ల ఎట్ ద మనీ ఐవి కాల్ పుట్ రెండు నిన్న షార్ట్ చేసి ఉంటే కనుక మనకు డబ్బులు వచ్చేది. సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నేను నిన్న చేద్దాం అనుకున్న బట్ యాక్చువల్ షార్ట్ ఫాల్తో నేను చేయలేకపోయాను. గుర్తుపెట్టి అంటే ఇక్కడ చేంజ్ వచ్చేసి ఇది 99కి రీచ్ అయింది. నిన్న 99 ఆ లెవెల్లో ఉంది, ఈరోజు 3% పడిపోయింది. 0.4% పెరిగినా మీరు కాల్ ఆప్షన్ కావాలంటే మీరు చెక్ చేయండి. కోల్ ఇండియా కాల్ ఈరోజు పడిందా లేదా చెక్ చేయండి. కోల్ ఇండియా స్పాట్ 189 ఉంది కదా. సో నిన్న ప్రీవియస్ క్లోజ్ 188.
188. సో 190 లేదా కొంచెం లాంగ్ వెళ్దాం. 210. నేను 210 కాల్ని వాచ్ చేసిన యాక్చువల్గా. 210 గ్యారంటీడ్ డబ్బులు ఇస్తుంది మనకి. ఈ కాల్ ఆప్షన్ మనం షార్ట్ చేస్తే విత్ హెడ్జింగ్ తోటి మనం వెళ్తే అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు చూడండి 0.6 పెరిగింది. 0.6 మీకు స్పాట్ లో పెరిగింది. బట్ కాల్ ఆప్షన్ పెరగాలి కదా, 13% డ్రాప్ అయింది. ఎందుకు? ఐవి మనకు 3% డ్రాప్ అయింది. 3% కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ డ్రాప్ అయింది. ఐవి పర్సెంటైల్ చూడకుండా, మీరు ఐవిని చెక్ చేయకుండా కోల్ ఇండియా పెరుగుతుందని మీరు కాల్ ఆప్షన్ బై చేస్తే మీకు ఈరోజు 13% నష్టపోయేవారు. సో కాబట్టి హయ్యర్ ఐవి ఉన్నటువంటి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో బై చేయొద్దు. ఒకవేళ మీరు షార్ట్ చేస్తే మీకు డబ్బులు. ఓకే, అంటే మనకు 210. సో నిన్నటి క్లోజింగ్ లో 210 530 క్లోజింగ్, అంటే 210 + 5 రూపీస్, 215 రూపీస్ మీకు బ్రేక్ ఈవెన్. 215 అంటే ఇక్కడ నుంచి 190 + 215 అంటే ఇంకా మోర్ దెన్ 20 రూపీస్ పైనే మనకు ఉన్నట్టు. 20 రూపీస్ అనేది కోల్ ఇండియా మొన్న పెరిగింది, బట్ ఇంకా అంతకన్నా మించి పెరగకపోవచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ టీసీఎస్ తీసుకుందాం. లిక్విడ్ స్టాక్, అందరికీ తెలిసినటువంటి స్టాక్. 95% ఐవి ఉంది. రిజల్ట్ ఎప్పుడు ఉన్నాయి చూడండి, 8th అక్టోబర్. ఈరోజు 4th కదా. 8th అక్టోబర్ అంటే మేబీ రేపు ఎల్లుండి మనం ఒక స్ట్రాటజీ వేయచ్చు. ఐవి పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మన స్ట్రాటజీని వేసినప్పుడు ఫస్ట్ స్ట్రాటజీలో మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ లోయర్ బ్రేక్ ఈవెన్ ఎంత వస్తుంది, హయ్యర్ బ్రేక్ ఈవెన్ ఎంత వస్తుంది. మీరు లో ఐవి పర్సెంటేజ్ వేసినప్పుడు ఈ లోయర్ బ్రేక్ ఈవెన్, అప్పర్ బ్రేక్ ఈవెన్, ఈ రేంజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఐవి పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఈ లోయర్ బ్రేక్ ఈవెన్, అప్పర్ బ్రేక్ ఈవెన్ దాటినప్పుడు మనకు లాస్ వచ్చేది. సో కాబట్టి బిఫోర్ రిజల్ట్స్ మంచి స్టాక్, నేను ఏదో జీల్ కానీ లేదంటే ఇంకేదో మామూలుగా చిన్న స్టాక్స్ చెప్పట్లే, ఎందుకంటే వీటిపైన ఆపరేటర్స్ ఆడచ్చు జీల్ పైన. కానీ టీసీఎస్ హైయెస్ట్ క్యాపిటల్, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్, దీన్ని ఆషమాషిగా ఒక ఆపరేటర్ ఆడలేడు. కాబట్టి 10%, 15% సర్క్యూట్లు కొట్టినటువంటి సందర్భాలు టీసీఎస్కు లేవు, రిలయన్స్కు లేవు. సో అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ ప్రిఫర్ చేయొచ్చు. టీసీఎస్, ఒక్కొక్కసారి రిలయన్స్ కూడా మూమెంట్ ఎక్కువగా ఉంటుంది, బట్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవి అంటే ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ అయితే బెటర్ అండి ఇట్లాంటి రిజల్ట్స్ ముందు. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు ఒకవేళ టీసీఎస్ లో డ్రాప్ అవుతుందన్న ఉద్దేశంలో స్ట్రాటజీ వేస్తే ఎట్లా వేయచ్చు ఒకసారి చూద్దాం. క్యాపిటల్ ఎంత కావాలి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, స్ట్రాటజీ బిల్డర్, టీసీఎస్ ఆప్షన్స్. సో డైరెక్ట్ మీరు స్ట్రాంగిల్ వేయండి, షార్ట్ స్ట్రాంగిల్. ఓకే, స్ట్రైక్ వీడు చెప్పట్లేడు. సరే, మనం గెట్ ఆప్షన్ చేంజ్ తీసేసుకుందాం. ప్రజెంట్ 3780 ఉన్నది, అంటే 3800 ఉంది అనుకుందాం. సో 3800 ఉంటే ఆప్షన్ చేంజ్, ఓకే, 3800 నిఫ్టీ వచ్చి టీసీఎస్. సో దీని తర్వాత నేను ఇంట్రాడే స్ట్రాటజీ మాట్లాడతా, దయచేసి ఎవరు లెఫ్ట్ కావద్దు. సో మన క్లాసెస్ కొంచెం లెంతీ అయితే ఉంటాయి. ఓకే, నో డేటా. ఓకే, ఇక్కడ వస్తుంది. సో మనం 4100 కాల్ ఆప్షన్ అనుకుందామండి. ఇక్కడ నుంచి మనకు దాదాపు 300 పాయింట్స్ దూరంలో ఉంది 38. ఓకే, సింపుల్ గా మనం కాల్ ఆప్షన్ ని ఒక దాన్ని షార్ట్ చేస్తే 4138 బ్రేక్ ఈవెన్ వచ్చింది. అట్లాగే 3200 అనుకుందాం. సో పుట్ ఆప్షన్ ఎంత ఉంది, 33, 34, 38, so 37, 36.
3600 రౌండ్ ఫిగర్ రేంజ్ ఎక్కువగా వచ్చింది. సో కాబట్టి ఇంకా కొంచెం దీన్ని కొంచెం ముందుకు వెళ్దాం. 41 కాకుండా 36, 35, 40, 33 రూపీస్. ఓకే, రేంజ్ చూడండి. 71% ప్రాబబిలిటీ ఉంది మనకు ప్రస్తుతానికి. 2,20,000 క్యాపిటల్ డిప్లాయ్ చేస్తున్నాం. సో మీరు ఇంకా రేంజ్ పెంచుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. 3469 లోయర్ బ్రేక్ ఈవెన్, 4170 హై ఉంది. సో ప్రస్తుతం TCS చార్ట్ ఓపెన్ చేయండి. ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, ఏ రేంజ్ వస్తుంది మనకి? సో రేంజ్ ని మార్క్ చేయండి. 3469 లోయర్. ఓకే, 3470 అనుకుందాం. అట్లాగే అప్పర్ వచ్చేసి 4171. ఓకే, అంటే మనం ఈరోజు డిప్లాయ్ చేస్తే మనకు వచ్చేటువంటి రేంజ్ ఎంత ఉంది అంటే ఎన్ని పాయింట్స్ ఉంది? 700 పాయింట్స్. అంటే ఇక్కడ నుంచి డౌన్ 3773 నుంచి 34732, అంటే అప్రాక్సిమేట్లీ అప్లో 300 పాయింట్స్, డౌన్లో 300 పాయింట్స్ ఉంది. సో 300 పాయింట్స్ వన్ వేలో TCS ఇంతకుముందు రిజల్ట్స్ అప్పుడు ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు. కాబట్టి ఇది సేఫ్. ఓకే, మన స్ట్రాటజీ డిప్లాయ్ చేసిన తర్వాత పైకి వెళ్తూనే ఉంది మార్కెట్. అంటే మంచి బంపర్ రిజల్ట్స్ వచ్చినాయి, పైకి వెళ్తుంది అనుకుందాం. అయినా కూడా మనకు ప్రాఫిట్ ఇస్తుంది. సో ఎక్కడి నుంచి ప్రాఫిట్ వస్తుంది అంటే మనకు వెగా నుంచి ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడైతే మనకు 35 IV 31 IV ఉంది, రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత IV క్రాష్ అయిపోతుంది. ఒక్క IV పర్సెంటేజ్ క్రాష్ అయితే మనకు 1600 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 1140 తీటా ఉంటుంది ఎట్లాగూ. సో డెల్టా మనకి న్యూట్రల్గా ఉంది. సో ఇది బెటర్. అంటే ఇంకా కొంచెం మీకు ఇంకా రిస్క్ తక్కువ కావడానికి 3500 4200 కాల్స్ని షార్ట్ చేయండి. ఇంకా మోర్ క్యాపిటల్ ఉంది, మీరు 4200 3 లాట్స్, 3500 3 లాట్స్. రేంజ్ 3440 4200 ఇంకా మనకు అంతైతే వెళ్ళకపోవచ్చు. సో కాబట్టి అంత రేంజ్ అయితే వెళ్ళదు. డౌన్ సైడ్ మీరు తగ్గించుకోవచ్చు. సో దాన్ని కొంచెం డౌన్ సైడ్ తీసుకురావచ్చు. అది మీ కంఫర్ట్. సో 3580, సో 35 4200 అనుకుంటే మనకు కొంచెం 4100 తీసుకోవచ్చు. అంటే మనకు ప్రాఫిట్ ఎంత ఉంది? అరౌండ్ 10% అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అంటే మీరు ఎక్కడ 1 లాట్ తీసుకున్నా, ఎంత లాట్ తీసుకున్నా 10% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 5% వచ్చేసిందా విత్ ఇన్ మీకు క్యాష్ అయిన ఎంబెట్ని, అంటే రిజల్ట్ డేట్ ఇంతకుముందు అనుకున్నట్టు. సో 13 14 ఉందని 13 అనుకుందాం. సో 13 ఇమ్మీడియట్ 13th రోజే 14th రోజే మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా లేదు షార్ట్ స్టాడల్ వేయొచ్చు సార్ అంటే కొంచెం రిస్కీ ఉంటుంది. షార్ట్ స్టాడల్ వేస్తే షార్ట్ స్ట్రాంగిల్ వేయడం బెటర్ అనమాట. సో ఈ స్ట్రాటజీ మనం ఎందుకు వేస్తున్నామంటే IV క్రాష్ అవుతుంది. IV క్రాష్ కావడం వల్ల మనం సెల్లింగ్ ఉన్నాము. సెల్లింగ్ లో ఉన్నప్పుడు వేగా టోటల్ గా మన నెగిటివ్ ఉంటుంది, మన ఫేవర్ లో ఉంటుంది. IV క్రాష్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వేస్తాం. సో వేయడానికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంటంటే ఇది 99% IV పర్సెంటేజ్ చేరింది, రిజల్ట్ కి దగ్గరగా ఉంది. రిజల్ట్ వచ్చిన తర్వాత IV క్రాష్ అవుతుంది, చేస్తున్నాం. సో దీన్ని ఇంకా మీరు ప్రాఫిట్ పెంచుకోవడానికి ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైతే మీరు మార్కెట్ కొంచెం పై ఆ రోజు 30th 13వ డేట్ రోజు, అంటే సారీ నేను మీన్ 13 అంటే ఆ డేట్ ఎప్పుడు ఉందో నేను మర్చిపోయినా యాక్చువల్గా. సో ఆ డేట్ లో అంటే రిజల్ట్ డేట్ రోజు మీకు కొంచెం పైకి వచ్చినా కూడా ఇంకా అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ ని, లేక కిందికి వచ్చేసి అవుట్ ఆఫ్ ద మనీ పుట్స్ ని షార్ట్ చేస్తూ వెళ్ళండి. మీకు క్యాపిటల్ ఉంటాయి. ఈజీగా పెద్దగా కష్టమయ్యేటువంటి స్ట్రాటజీ అయితే షార్ట్ స్ట్రాంగిల్ ఎప్పుడు వేయాలి స్టాక్స్ లో అంటే IV పర్సెంటేజ్ మేజర్ గా అయిపోయినప్పుడు. ఓకేనా? సో ఇది లేదు ఇంకా అవుట్ ఆఫ్ ద మనీ కాల్ పుట్ ని మీరు బై చేస్తే మీకు మార్జిన్ అనేది బెనిఫిట్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇది సింపుల్ స్ట్రాటజీ. చాలా మందికి మన కోర్స్ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. సో ఇదే స్ట్రాటజీ మన ప్రీవియస్ క్వార్టర్లో నేనేసి దాదాపు 80-90,000 వరకు దీంట్లో ప్రాఫిట్ తీయడం జరిగింది. సో నా దగ్గర ఉంటుందండి 81,000. నేను ఎక్కువని బుక్ చేసిన, బట్ ట్రేడ్ను వదిలేసిన చివరికి. సో కాబట్టి
సో ఎట్లా వచ్చేసింది చివరికి అంటే ఇవి ఫస్ట్ చేసిన లెగ్లు ఏంటంటే 3500 కాల్, 3000 పుట్ 3 లాట్స్. సో ఇంకా కొంచెం ముందుకెళ్ళి 3460 నెక్స్ట్ అదే రోజు 3460 3100 అడిషనల్గా మళ్ళీ యాడ్ చేసిన 1 లాట్. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది, మళ్ళీ అడిషనల్గా 3400 2 లాట్స్ని, తర్వాత మళ్ళీ 3300 ఇట్లా సెల్ చేసుకుంటూనే వెళ్ళిన నాకు వచ్చేస్తే 84 అప్రాక్సిమేట్ 80 to 90 బుక్ చేసుకున్నాను ప్రాఫిట్. ఇది రియల్ రేట్. కావాలంటే రియల్ రేట్ కూడా చూపిస్తానండి. ఓకే, సో అంటే ఇది మన కాన్సెప్ట్ ఏంది. అట్లాగే సెకండ్ కూడా మనకు బాటాలో కూడా సేమ్ ప్రాఫిట్ 85,000 బుక్ చేయడం జరిగింది. సో బాటా కూడా బుక్ చేయడం జరిగింది. 1,50,000 ఉంది, బట్ నేను 80 to 85 మధ్యలో బుక్ చేసిన. సో అవన్నీ షార్ట్లో ఉన్నాయి, అవి పడిపోతూనే ఉంటుంది కాబట్టి మనకి ఇది ప్రాఫిట్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, అంటే మంచి స్టాక్. నేను బాటాని యాక్చువల్ ప్రిఫర్ చేయ, బట్ అది లో బీటా స్టాక్ అనుకోవచ్చు బాటా అనేది. సో హై బీటా స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక అట్లాంటి జోలికి వెళ్ళకండి. మంచి హయ్యర్ వాటి జోలికి మాత్రం వెళ్ళండి. ఇక ఇది సింపుల్ స్ట్రాటజీ. మీరు ఇంట్రాడే చేయాలనుకుంటున్నారు, లేదా ఒక 2 to 3 డేస్లో నేను పొజిషనల్ వెళ్ళాలనుకుంటున్నాను, ఎట్లా చేయాలి? ఫస్ట్ ప్రాబ్లం స్టాక్ సెలెక్షన్. సో స్టాక్ సెలెక్షన్ సంబంధించి ఒక మెథడ్ నేను చెప్తానండి. నచ్చితే ఫాలో అవ్వచ్చు, లేదంటే వాటికి మాడిఫికేషన్ చేయొచ్చు. మీరు ఏదైనా ఫాలో అయితే మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో జస్ట్ మీకు నేను ఒక 3 days బిఫోర్ అనుకుంటా ఒక 4 స్టాక్స్ బయింగ్ సైడ్, 4 స్టాక్స్ సెల్లింగ్ సైడ్ ఇవ్వడం జరిగింది. BPCL, HDFC లైఫ్, హిందాల్కో, హింద్ పెట్రో, IOC, జిందాల్ స్టీల్, JSW, L&T ఫైనాన్స్, టాటా కెమికల్స్. సో ఇవి బుల్లిష్ వైపు చూడమని నేను ఒక మెసేజ్ పెట్టిన. అట్లాగే బేరిష్ వైపు HDFC, AMC, హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా. ఈ 4 స్టాక్స్ ఎక్సెప్ట్ HDFCని వదిలేస్తే ఈ 3 స్టాక్స్ కూడా స్టిల్ ఇప్పటికీ మనం ఇచ్చినటువంటి డేట్ నుంచి లోలే ఉన్నాయి. సో దానికి ఈ స్టాక్ సెలెక్షన్కి క్రైటీరియా ఏందనేది ఒకసారి మీకు చెప్తాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లేదంటే లీవ్ ఇట్. ఓకే, సరే. ఫస్ట్ స్టాక్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి వేటిని మనం స్టాక్ సెలెక్షన్స్లో చూడాలి. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్ చెప్పను, ఇండైరెక్ట్గా మెథడ్ తీసుకొస్తూ అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో అది నాకు ఇష్టం అనమాట. ఓకేనండి, ఈరోజు హైయెస్ట్ దీపక్ నైట్రేట్ చూడండి. సో దీపక్ నైట్రేట్ ఇటు బాగా పెరిగింది ఈరోజు, అంటే నిన్న బేరిష్ క్యాండిల్ అక్కడ నుంచి ఈరోజు పెరిగింది. అట్లాగే ఆర్తి ఇండస్ట్రీస్ టూ మచ్ పెరిగింది. దివిస్ ల్యాబ్ 388 పాయింట్స్ పెరిగింది, రైట్. గోద్రేజ్ ప్రాపర్టీస్ బాగా పెరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ హిందాల్కో కూడా 4.5% కూడా పెరిగింది. ఇవన్నీ పెరిగింది. అట్లాగే టాటా కెమికల్స్, మనం ఇంతకు ముందు లాస్ట్ డే ఇచ్చినాం, టాటా కెమికల్స్ పెరిగింది, రైట్. తర్వాత బ్రిటానియా కంటిన్యూ ఫాలో ఉంది, హిందుస్థాన్లో ఫాలో ఉంది. ఓకే, అది వదిలేద్దాం. సో ఫస్ట్ ఈరోజు దీపక్ నైట్రేట్ తీసుకుందాం. సో దీపక్ నైట్రేట్ ఇంత పెరిగింది కదా, సో దీన్ని మనం ఇంట్రాడేలో ఎట్లా క్యాప్చర్ చేయాలి? ఈ స్టాక్స్ని ఏ టైంలో ఇది పెరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మనం ఏదైనా క్యాప్చర్ చేయవచ్చా? ఏమైనా స్కానర్స్ ఏమైనా ఉన్నాయా? వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. సో నిన్న చెప్పిన కాన్సెప్ట్ని మళ్ళొకసారి కొంచెం రిపీట్ చేస్తున్నాను. మొమెంటం, మనకు స్టాక్లో మొమెంటం ఉండాలి. బ్రేక్అవుట్ ప్లస్ మొమెంటం. ప్రీవియస్ క్లాస్లో బ్రేక్అవుట్ విత్ మొమెంటం గురించి ఒక క్లాస్ చెప్పడం జరిగింది, ఎఫ్ఎన్ఓ గ్రూప్ వాళ్ళకి. సో అది ఎంతమందికి దాన్ని ఫాలో అయినారో, ఎంతమంది ఏమంటామంటే ప్రాక్టీస్ చేసినారో తెలియదు, కానీ మళ్ళొకసారి నేను దాన్ని రిపీట్ చేస్తాను, మొమెంటం విత్ బ్రేక్అవుట్ గురించి. సో ఎప్పుడు ఏ స్టాక్లో మొమెంటం వస్తుంది అని చెప్పడానికి, సో మనం ఇది చూసినామండి, ఎప్పుడు మొమెంటం వస్తుంది, ఏ స్టాక్స్ని సెలెక్షన్ చేసుకోవాలని. అదొక్కసారి మళ్ళొకసారి మీకు రిపీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనకు నిన్న మాట్లాడినట్టు వీక్లీ హై, వీక్లీ లో స్టాక్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇది క్రాస్ అవుతున్నప్పుడు ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. తర్వాత నెక్స్ట్ వీక్లీ అండ్ మంత్లీ పివోట్ అబోలో ఉండాలి. స్టాక్ పివోట్స్ అబోలో ఉండాలి, రైట్. ఈ స్టాక్స్ని ఫస్ట్ మనం ఫిల్టర్ చేయాలి. ఫస్ట్ ఫిల్టర్ చేయాల్సిన స్టెప్ 1, వీక్లీ పివోట్, మంత్లీ పివోట్ అబోలో ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేయండి. సెకండ్ స్టెప్,
దీంట్లో మనకు ఒక 40 స్టాక్స్ వచ్చినాయి అనుకుందాం. దీంట్లో వీక్లీ మంత్లీ ఒకవేళ బుల్లిష్ వైపు ఉంటే R1 కానీ ఓకే R2 కానీ దగ్గరలో ఉన్న స్టాక్స్ లేదా క్రాస్ అయినటువంటి స్టాక్స్, క్రాస్డ్ స్టాక్స్ ఆర్ నియర్లీ R1 R2 లెవెల్. ఈ లెవెల్ గనక R1 క్రాస్ అయినప్పుడు వీక్లీలో ఆర్ మంత్లీలో లేదా R2ని క్రాస్ చేస్తున్నప్పుడు మేజర్ యాక్టివిటీ ఉంటుంది. ఇక్కడ మేజర్ యాక్టివిటీ ఉంటుంది. ఈ స్టాక్స్ లో అది అయిందా కాలేదో మనం చెక్ చేద్దాం. అట్లాగే రెడ్డి స్లాబ్ కూడా బాగా పెరిగింది. సో అంటే ఫార్మా సెక్టర్ బాగా పెరిగింది. మేజర్ యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది అంటే R1 R2 R1 వీక్లీ R1 మంత్లీ R1 R2లలో క్రాస్ అయినప్పుడు, అట్లాగే బేరిష్ వైపు వీక్లీ S1 మంత్లీ S1 వీక్లీ S2 మంత్లీ S2 ఉన్నప్పుడు మేజర్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. ప్రెషర్ ఎక్కువగా వస్తుంది, వాల్యూమ్స్ ఎక్కువగా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో అది ఎందుకు వస్తుంది అనేది నిజంగా టెక్నికల్ గా వర్కౌట్ అవుతా కాదా, లేదంటే సెంటిమెంట్ అనేది పక్కన పెట్టేస్తే మేజర్ స్టాక్స్ లో మనం ఈరోజు చూడొచ్చు. ఈరోజు పెరిగిన దాంట్లో అట్లాంటి యాక్షన్ ఏమైనా మనకు కనిపించిందో అనేది ఒకసారి చూద్దాం. సో అట్లా స్టాక్స్ ని ఐడెంటిఫై చేస్తే మనం ఏం చేయవచ్చు, ఆప్షన్స్ లో ఎట్లా చేయవచ్చు అనేది. దీపక్ నైట్రేట్ కొంచెం 50 minutesకి వెళ్తాను. బ్రో ఇంకొకసారి చెప్పరా స్టాక్స్ ఐడెంటిఫికేషన్ ఎలాగో? ఓకే చెప్తాను. ఓకే రైట్. సో స్టాక్ సెలెక్షన్ అనేది ఫస్ట్ క్రైటీరియా. మనం ఏం చేయాలి అంటే వీక్లీ అండ్ మంత్లీ పివోట్ అబోలో ఉండాలండి. అట్లాంటి స్టాక్స్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకు మోర్ దెన్ 200 స్టాక్స్ FNOలో ట్రేడ్ అవుతుంటే కనుక ఏ స్టాక్ లో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయలేం. సో కాబట్టి అది ఎట్లా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ పాయింట్ లో చెప్తాను. వీక్లీ పివోట్ లో అబోలో ఉండాలి. ఓకే, రెండింటి అబోలో ఉండాలి. ఒకటి వీక్లీ పివోట్, మంత్లీ పివోట్ ఇక్కడ ఉంది, మంత్లీ పివోట్ ఇక్కడ ఉంది, మధ్యలో ఉంటే కనుక అది ఇన్వాలిడ్ స్టాక్, తీసుకోవద్దు. సెకండ్ క్రైటీరియా వీక్లీలో మంత్లీలో R1 అంటే మంత్లీ R1 కావచ్చు, వీక్లీ R1 కావచ్చు, R2లో ఉన్నప్పుడు మేజర్ యాక్షన్ జరుగుతుంది ఇక్కడ. అంటే హైయెస్ట్ వాల్యూమ్స్ వస్తుంటాయి ఇక్కడ, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అవి ఎప్పుడు వచ్చినాయి కూడా చూద్దాం. ఇట్లాంటి స్టాక్స్ ని మనం ఇంట్రాడేలో పికప్ చేయాలి. మీరు ఇంట్రాడే ట్రేడర్ అయితే కనుక, లేదా పొజిషన్ అయినా పర్లేదు. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ R1 ఉంది. సో ఈ R1 మీన్స్ సో ఇది మంత్లీ. సో మంత్లీలో మనం ఇచ్చింది బ్లాక్ కలర్, అంటే ఇది వీక్లీ R1, ఇది మంత్లీ R1. ఈరోజు ఎన్ని గంటలకి అంటే 5 minutes క్యాండిల్ తీసుకోండి, ఇంకా కొంచెం మోర్ క్లారిటీ ఉంటుంది మీకు క్యాండిల్స్ లో. అక్కడ వరకు చాపీగా ఉంది. సారీ దీపక్ నైట్రేట్. ఎప్పుడైతే R1 దగ్గర సస్టైన్ అవుతుందో మీకు వాల్యూమ్స్ వస్తుంటాయి ఇంకా. రైట్, ఎంట్రీ నెక్స్ట్ కండిషన్స్ చెప్తా. ఫస్ట్ పికప్ చేయాల్సినటువంటి స్టాక్ R1. ఇక్కడ R1 లో కన్సల్టేటెడ్ అయింది, అంటే వీక్లీ R1 ని క్రాస్ అయింది. మంత్లీ R1 లో మేజర్ యాక్షన్ మనకు కనిపించింది, స్టాక్ చాలా పెరిగింది. ఓకేనా, అట్లాగే సెకండ్ స్టాక్ కూడా మేము చెప్తాను. ఓకే, ఇది ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్. 2 పివోట్లు అబోలో ఉన్నాయా లేదా? 2 పివోట్లు అబోలో ఉన్నాయి. బ్లాక్ కలర్ ఒక పివోట్, పింక్ కలర్ ఇంకొక పివోట్, 2 పివోట్లు అబోలో ఉన్నాయి. బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తామంటే, ఇక్కడ వీక్లీ ఉంది, దగ్గరలోనే R1 ఉంది కాబట్టి దగ్గరలోనే మనకు మంత్లీ ఉంది కాబట్టి మంత్లీకి మనం వెయిట్ చేయొచ్చు. ఎన్ని గంటలకి? 1:55 అరౌండ్ 2 o'clock. 2 o'clockకి శుభ్రంగా ఫ్యూచర్ లాట్ ని బై చేసి ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ బై చేస్తే కనుక మీకు ఫుల్ ప్రాఫిట్ వస్తుంది. సో నెక్స్ట్ స్టాప్ లాస్. సో సస్టైన్ అవుతున్న కాలం మనకు వాల్యూమ్ చెప్తుంది, లేదంటే మనకి ఇంకా వేరే సెటప్ ఉంది, అది నేను ఇక్కడ హైడ్ చేసిన. ప్రస్తుతానికి హైట్ తీసేస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ స్టాక్ ఆర్తి. ఇది R1 అండి. R1 మంత్లీ R1 క్రాస్ అయింది. ఏ రోజు? 4th October 9:20 మార్నింగ్. నెక్స్ట్ R2ని క్రాస్ అవుతున్నప్పుడు ఇక్కడ యాక్షన్ మనం గమనించవచ్చు. అంతకన్నా ముందే
ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిల్ ప్రీవియస్లో 30-40 క్యాండిల్స్ కన్నా అబోలా ఉంది. 850 సారీ ఎంత వాల్యూమ్స్, హై వాల్యూమ్స్ వచ్చినాయి. హై వాల్యూమ్స్ వస్తున్నాయి. వీక్లీ R1 ఆర్ మంత్లీ R1 అబోలో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళింది. ఓకే, దివి స్లాబ్ R1 ఎస్ ఈరోజు మార్నింగ్ R1లో ఓపెన్ అయ్యింది. సో దీన్ని మనం BTST కూడా మనం ఎట్లా తీసుకోవాలని చెప్తాను. వీక్ R1 వీక్లీ మంత్లీ రెండిట్లో కూడా అబోలో అయిపోయింది, క్రాస్ అయ్యింది, హయ్యర్ వాల్యూమ్ వచ్చేసింది, మార్కెట్ పైకి వెళ్ళింది. సో గోద్రేజ్ రాలేదనుకుంటా, టాటా కేమ్. సో టాటా కెమికల్స్ ఈరోజు R1 ఉంది. రేపు అబ్జర్వ్ చేయండి, ఇది బ్రేక్అవుట్, రేపు గ్యాప్ అప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ సస్టైన్ అయితే కనుక మేబీ 90% ఛాన్సెస్ ఉండవచ్చు, పక్కగా చెప్పలేం. బట్ సస్టైన్ ఈ లెవెల్ రెండింటి లెవెల్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ వస్తే కనుక టాటా కెమికల్స్ మేజర్ యాక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే JSW స్టీల్, JSW దగ్గరలో ఉంది, ఇది ప్రీవియస్. సో ఈరోజు ఇంకా మేజర్గా వచ్చినటువంటి స్టాక్స్ ఏమైనా ఉంటే మీరు చెక్ చేయండి. ఇంకా ఇది R1 ఇక్కడ క్రాస్ అయిన తర్వాతనే ఈ లెవెల్, ఈ రెండు క్రాస్ అయిన తర్వాత ఎంత పెద్ద క్యాండిల్ వచ్చింది చూడండి, ప్లస్ కింద వాల్యూమ్స్ వచ్చినాయి. ఓకేనా? సో ఇట్లా మనం స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవాలి. దీపక్ నైట్రేట్ పెడదాం. ఇప్పుడు స్టాక్ ఫిల్టర్ అయిపోయింది. సో స్టాక్ ఫిల్టర్ ఏం చేయాలి సార్, ఎట్లా చేయాలి సార్? ఏం చేయాలంటే మీరు చార్టింగ్ ఉంది ఫ్రీ, బట్ 5 minutes కావాలనుకుంటే మనం ఏం చేయాలి, సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ చెప్పిన కండిషన్స్ని మీరు కోడింగ్ రన్ చేయండి, సింపుల్ కోడింగ్ ఉంటుంది. ఫిల్టర్ చేయండి, ఎవ్రీ 5 minutesకి మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది ఏ స్టాక్స్లో అనేది. లేదా మీరు సెలెక్షన్ చేసి పెట్టుకోండి. లేదు అనుకుంటే సరే ఎంట్రీ చెప్పిన తర్వాత నేను నా స్క్రీనర్ గురించి మీకు చూపిస్తాను. 5 minutes క్యాండిల్, సేమ్ సెటప్, EMA 8/21/34 వివ్యాప్ కంపల్సరీ మర్చిపోవద్దు. దీపక్ నైట్రేట్ ఈ టైంలో వీక్లీ R1ని క్రాస్ అయ్యింది. ఆ టైంలో 3 EMAల పైన ప్లస్ వివ్యాప్ అబోలో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం ట్రేడ్ అనేది సాహసం చేయవచ్చు. ఓకే, సాహసం చేయొచ్చు అంటే స్టాక్ కాబట్టి చెప్తున్నా, స్టాప్ లాస్ గురించి. ఒకవేళ చేస్తే మీరు ప్యూర్లీ ఆప్షన్ బై చేస్తే ఏం చేయాలి, ఇంకా ఏం చూడాలి? ఓకే, ఇదొక్కటే కన్ఫర్మేషన్ అవుతుందా అంటే మ్యాక్సిమం అవుతుంది. ఇక మనం దేనికి వద్దామంటే స్టాక్స్ స్ట్రైక్ సెలెక్షన్స్కి వద్దాం. లిక్విడిటీ ప్రాబ్లం అయితే దీపక్ నైట్రేట్లో ఉంటుంది కొంతవరకు. సో లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయండి. 155 2 o'clockకి తర్వాత ఇక్కడనే ఎంట్రీ అనుకుందాం. పోయింది ఏముంది, ఈ లెవెల్ క్రాస్ అయ్యింది కదా, 2440 అండి. సో 2440 అంటే మనం 2400 కాల్ ఆప్షన్, కొంచెం ఇందమని 2400 కాల్ ఆప్షన్ మనం బై చేయాలి. సో బై చేయాలనుకున్నప్పుడు మనం ఏం చూడాలనేది కూడా మీకు చెప్పడం జరిగింది. అదేం చూడాలంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేయాలనుకున్నాం. దీపక్ నైట్రేట్, దీపక్ నైట్రేట్ 2400 కాల్ ఆప్షన్ షార్ట్. ఓకే, $155 2 o'clock రైట్. ఎగ్జాక్ట్ ఈ టైం నుంచి ఫ్లాట్గా ఉన్నటువంటి ఓపెన్ ఇంట్రెస్ట్ డ్రాస్టికల్గా డౌన్ అయిందండి. సో మన కన్ఫర్మేషన్ ఉంది, బై తీసుకోవడానికి కన్ఫర్మేషన్ ఉంది, అవుతూనే ఉంది. బొలింజర్ బాండ్ 5 minutes చార్ట్ బ్రేక్అవుట్. బొలింజర్ బాండ్ 5 minutesలో బ్రేక్అవుట్. ఓపెన్ ఇంట్రెస్ట్ డ్రాస్టికల్గా డౌన్ అవుతుంది. ఇది RSI ఉంది, దీని గురించి నేను తర్వాత ఎప్పుడైనా వేరే టైంలో మాట్లాడతాను. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది కాబట్టి బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ సస్టైన్ అవుతూనే ఉంది, పోతూనే ఉంది. సో ఇక్కడ మనకు లాట్ సైజ్ ఎంత ఉంది, దీపక్ నైట్రేట్ లాట్ సైజ్ 500. 4 points వచ్చినాయా, 2000 వచ్చిందా, ఎగ్జిట్ అవ్వండి. ఇంకా మరి వేరే దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంత క్యాప్చర్ మనం చేయలేమా అంటే చేయొచ్చు. మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ పోతుంటే కనుక హిట్ అయిపోతుంది.
ఆప్షన్స్లో స్టాక్ ఆప్షన్స్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. లేదు నేను కొంచెం ఇంకెక్కువ భరించగలను అనుకుంటే కనుక మీరు దీపక్ నైట్రేట్ స్టాక్ సెలెక్షన్ చెప్పినానండి. 8/21/34 EMA వివేప్ అబోలో వీక్లీ R1 ఆర్ మంత్లీ R1 R2ని క్రాస్ అయినప్పుడు మేజర్ యాక్షన్ ఉంటుంది. తర్వాత మీరు వీక్లీ చార్ట్లో మేబీ ఇంకొక సెకండ్ పాయింట్ కూడా ఉంది, ప్రీవియస్ డే హై క్రాస్. సో ఇది ఈ రోజు, ఇది ప్రీవియస్ డే 1 అక్టోబర్. ఇది ఇట్లా చూపిస్తుంది చార్ట్. ఓకే, ఇది ప్రీవియస్ డే హై క్రాస్ అయింది, అంటే మార్నింగే క్రాస్ అయిపోయింది. క్రాస్ అయింది, మంచి డే క్యాండిల్లో బంపర్ వాల్యూమ్. ఇంకొక 1 minute సెటప్ కూడా ఉంది, పొజిషన్ సెటప్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది క్లియర్. అట్లాగే రెడ్డి స్లాబ్ కూడా ఉంది, దివి స్లాబ్ కూడా సేమ్ సెటప్. ఇక్కడ మార్నింగే ఆల్రెడీ ఈఎంఎస్ని వచ్చింది, వివేప్ ను టచ్ అయిన తర్వాత నెక్స్ట్ పైకి వెళ్ళింది. సో ఈ లెవెల్ వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ 930 బ్రేక్అవుట్, ఇది కూడా తీసుకుంటే కనుక 5051 ఉంది. సో 5000 కానీ 4900 కాల్ ఆప్షన్ ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్ కానీ బై చేయండి, కొంచెం రౌండ్ ఫిగర్ ఉండే విధంగా చూసుకోండి. దీంట్లో కూడా 3-4 పాయింట్స్ వచ్చేస్తే బయటకు వచ్చేసేయచ్చు. అట్లాగే ఆర్తి కూడా సెటప్ R1ని అబోల్ అవుతుంది, సెటప్ అయ్యింది, ఇక్కడ కన్సల్టేట్ అయింది వివేప్. సో వివేప్ కొంచెం కొద్దిగా పైన ట్రేడ్ అవుతుండాలి, ఇది పర్ఫెక్ట్ మనం బయింగ్ అనుకోవచ్చు, లేదా ఇక్కడనే మనకు బయింగ్ బాగా వెళ్ళిందండి. సో ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ బై చేయండి. రైట్ సార్, నాకు మీరు చెప్పినట్టు దీపక్ నైట్రేట్ పర్ఫెక్ట్ అనిపించింది. ఎక్కువగా నేను తక్కువ లాస్ తోటి ఎక్కువ ప్రాఫిట్ టోటల్ ఈ మూవ్ని నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నా, ఏం చేయాలి? ఫ్యూచర్ లాట్ని బై చేయండి, ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ని బై చేయండి, ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ని బై చేయండి. ఇంకా మీరు ఇంట్రాడేలో మన బ్లూ కలర్ లైన్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ ఎగ్జిట్ కూడా తక్కువ 40-50,000లో హై మూమెంట్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది స్టాక్ సెలెక్షన్ అన్నది. ఓకే, చిన్న కండిషన్ అంతే, ఏం లేదు. సో స్టాక్ సెలెక్షన్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మీరేం చేస్తారు? నేను ఇంట్రాడే చేయను, బట్ రీసెర్చ్ నడుస్తుంది కాబట్టి, సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి చేస్తున్నాను. నెక్స్ట్ ట్రేడింగ్ చేద్దాం. ఒక సెటప్ మన దగ్గర పెట్టుకోవాలి. నాకు ఎక్సెల్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది చూసినా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్సెల్ పైనే నాకు ఎక్కువగా ఉంటుంది, ఏ తయారు చేసుకున్నా కూడా. ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టాక్ సెలెక్షన్, వీటితో పాటు ఇంట్రాడేలో ఒకవేళ ఇవి రాలేవండి, అంటే ఎక్కువ స్టాక్స్ రాకపోవచ్చు, R1 R2 అని అలా రాకపోవచ్చు, అట్లాంటి వాటిల్లో ఇంకా సెకండ్ సెటప్ ఏమన్నా ఉందా అనేది కూడా ఒకసారి టోటల్గా మీకు ట్రేడింగ్ సెటప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక టోటల్ FNO నేను 100 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. 100 స్టాక్స్లో లైవ్లో నాకు ఎవ్రీ 3 సెకండ్స్కి డేటా వస్తుంది. ఓపెన్, హై, లో, క్లోజ్, వాల్యూమ్, టైమ్ స్టాంప్, పర్సెంటేజ్, డే చేంజ్ ఎంత ఉంది, గ్యాప్ అప్ వచ్చిందా, ప్రీవియస్ డేకి హై ఎంత ఉంది, ప్రీవియస్ డే లో ఎంత ఉంది, డే బిఫోర్ ఎస్టర్డే 2 days హై, లో, టోటల్ వాల్యూమ్. ఓకే, ఎస్ నువ్వు తర్వాత చెప్తా. యావరేజ్ 5 days యావరేజ్ వాల్యూమ్ ఎంత ఉంది, 30 daysలో ఎంత మారింది, 15 minutes క్యాండిల్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, పర్సెంటేజ్, క్లోజింగ్ అనమాట. నెక్స్ట్ అట్లాగే 5 minutes ప్యాటర్న్, అంటే క్యాండిల్ ప్యాటర్న్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాము. 15 minutes ప్యాటర్న్, 15 minutes క్యాండిల్, 30 minutes క్యాండిల్, 1 hour క్యాండిల్లో ఎట్లా ఉంది సెంటిమెంట్ అనేది చూస్తున్నాం. ఇంకా సెకండ్కి వచ్చేస్తే ఇండికేటర్స్ని 5 minutes, 15 minutes, 30 minutes, 1 hour, 1 day ఇండికేటర్స్ని తయారు చేయించినాం. సో దీంట్లో మనం వివేప్ని తీసుకుంటున్నాము. EMA 8/21/34 ఫిల్టర్ చేసుకోవడానికి, EMA 200 స్టాకాస్టిక్ వాడుతున్నాము. బొలింజర్ బాండ్ అప్పర్ లోయర్, పీసార్ మీరు వాడుతూనే ఉంటారు, పీసార్, మ్యాక్డి, RSI, ADX, సూపర్ ట్రెండ్. అంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫిల్టర్ చేస్తున్నాం ఈ స్టాక్స్లో. ఇవన్నింటి అబోవ్లో ఉందా, కొంత ర్యాంకింగ్ ఇచ్చినాం 5 minutesలో. అట్లాగే 15 minutesలో సేమ్ రిపీట్ అవుతుంటుంది. సేమ్ వీటి అన్నింటిలో అబోవ్ ఉందా, కొన్ని పాయింట్స్ వస్తాయి. 30 minutesలో అన్నింటికన్నా అబోవ్ ఉందా, ఇంక కొన్ని పాయింట్స్ ఇస్తుంది.
అట్లాగే 1 అవర్లో అబోలో ఉన్నాయా ఇవన్నింటికి, 1 డేలో అబోలో ఉన్నాయా. సో దాన్ని బట్టి మనం ఒక ర్యాంకింగ్ లాగా తయారు చేసినామండి. అంటే 5 మినిట్స్ క్యాండిల్లో దీనికి 65 పాయింట్స్ వచ్చినాయి, 30 మినిట్స్లో 15 పాయింట్స్ 60 పాయింట్స్ వచ్చినాయి, దీనికి ఒక 16 పాయింట్స్ 30 మినిట్స్లో, 1 అవర్లో 65 పాయింట్స్, డేలో 65 పాయింట్స్, టోటల్ 315 పాజిటివ్ ఉన్నది. అంటే 315 పాయింట్స్ మీ ఇష్టం. అంటే దేనికి ఎంత వెయిటేజ్ ఇస్తారు అది మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఓకే, 315 డేలో ఈ టోటల్ కలుపుకుంటే 5 నిమిషాలు, 15 నిమిషాలు, 30 నిమిషాలు, 1 గంట, 1 డే కలుపుకుంటే దీనికి 315 పాయింట్ల వెయిటేజ్ వచ్చింది. కేవలం -35 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ అంటే అబోవ్, అంటే డే సారీ వీక్లీ అబోవ్ ఉంది, మంత్లీ అబోవ్, పివోట్ అబోవ్లో ఉన్నది. నెక్స్ట్ R1 అబోవ్లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ నేను ఇండికేట్ చేసుకున్నా. అట్లాగే మంత్లీ R1, మంత్లీ R2 అబోవ్లో కూడా ఉంది. సో S1, S2 ఎక్కడ కూడా మనకు లేదు. నెక్స్ట్ క్రైటీరియా వచ్చేస్తే 821.34 EMAలో ట్రేడ్ అవుతుందా ఆ 5 మినిట్స్లో వచ్చేస్తే కనుక ఎస్ వస్తుంది. నెక్స్ట్ బొలింజర్ బాండ్ అబోవ్లో బ్రేక్అవుట్ వచ్చిందా అనుకుంటే ఇక్కడ మనకు వస్తుంది. ADX 25 అబోవ్ ఉంటే మనకు మొమెంటం వస్తుందని చెప్పేసి తెలుసుకున్నాం కాబట్టి 25 నియర్లీ 25 అట్లా ఉండాలి. 20 వరకు 20 నుంచి అబోవ్ వెళ్తుంటే కనుక నో ప్రాబ్లం. సెకండ్ ప్రీవియస్ డే హై 949 ప్రీవియస్ డే హై క్రాస్ అయ్యిందా అంటే అబోవ్లో ట్రేడ్ అవుతుందా లేదా, ఇది గ్రీన్ లో వచ్చేస్తుంది. ప్రీవియస్ డే ఒకవేళ లో ఉంటే కనుక ఇది 917 వస్తుంది. సో ఇట్లా ఆర్తి ఇండస్ట్రీస్ అనేది రావడం జరిగింది. అలాగే దీపక్ నైట్రేట్ కూడా తీసుకుంటే, సో దీపక్ నైట్రేట్ టోటల్ గా మనకు 340 పాయింట్స్ పాజిటివ్లు ఉన్నాయి, కేవలం 5 పాయింట్స్ మాత్రమే నెగిటివ్లు ఉన్నాయి. 5 మినిట్స్ లో మన సెటప్ అబోలో ఉన్నది. తర్వాత ప్రీవియస్ డే 2405 ప్రీవియస్ డే హై క్రాస్ అయిపోయి 26 అంటే గ్యాప్ అప్ వచ్చింది, మేబీ 2670లో ట్రేడ్ అవుతుంది. అలాగే దివిస్ ల్యాబ్, ఎస్కార్ట్స్, గోద్రేజ్, హెవెల్స్, HCL టెక్. సో అంటే ఇవి వచ్చినాయి, బట్ ఈ స్టాక్స్ లో R1, R2 లేవు. కాబట్టి ఈ స్టాక్స్ లో మూమెంట్ ఒకవేళ వచ్చినా, బై సైడ్ వచ్చినా కొంత దూరంగా ఉండాలన్నమాట. సో ఇన్ని స్టాక్స్ లో మనం సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తున్నామంటే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి అయినా పోవచ్చు, బట్ కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనకు బిల్డప్ అవుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హిందీ పెట్రో ఉంది, లేదా హిందాల్కో ఉంది, 506లో ట్రేడ్ అవుతుంది. 501 R1 అబోలో ఉంది, ప్రీవియస్ డే హైలో ఉంది, రెండిట్లీ అబోలో ఉన్నాయి పివోట్స్. ప్లస్ ఇక్కడ 821.34 EMAలో వచ్చింది కాబట్టి మేబీ ఛాన్సెస్ అనేది ఉండొచ్చు హిందాల్కోలా, రైట్. మేబీ ఏంది ఈ లెవెల్ మనం బై చేసినా కూడా హిందాల్కో పెద్ద లాట్ జోలికి వెళ్ళకండి, హెడ్జ్ ఉంటే వెళ్ళండి. ఓకే సరే, అంటే ఒకవేళ మేజర్ యాక్షన్ R1, R2 ఆల్రెడీ క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది అనుకుందాం, 10 పాయింట్స్ 15 పాయింట్స్ వెళ్ళిపోయింది అనుకుందాం, వీటి పైన ట్రేడ్ అయిపోయి. సో అప్పుడు మన సైకలాజికల్ గా ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కాబట్టి సో మరి మనము ట్రేడ్ తీసుకోవడానికి ఇబ్బంది పడతాం. యాక్చువల్గా మన మైండ్ సెట్ అట్లాగే ఉంటుంది కాబట్టి. సో లేదా దగ్గరలో ఉన్నటువంటి స్టాక్స్ ఏమైనా ఉన్నాయి అనేది అంటే మీరు ఇంకొక చార్ట్ ఇంకొక పెట్టుకోండి, ఇంకొక షీట్ యాడ్ చేసుకోండి. ఇంకొక షీట్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు దాంట్లో దగ్గరలో ఉన్నటువంటి వాటికి నియర్లీ దగ్గరలోనే ఇప్పుడు అదాని పోర్ట్స్ ఉంది అనుకుందాం, 742 ఉంది, 753 R1 ఉంది. సో ఇది వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి, బట్ బిలో ఉంది, ఏది మంత్లీ పివోట్ లో ఉంది. ఓకే, అదాని పోర్ట్స్ 738 ప్రీవియస్ డే హైలో ఉంది, బట్ ఒకటే క్రైటీరియా మనకి ఇక్కడ మీట్ అవ్వలేదు. ఒకటి ఏంటంటే R1, R2లో ఇక్కడ కూడా క్రాస్ అవ్వలేదు, బిలో పివోట్ లో ఉంది. సో రెండు అబోలో ఉన్నాయి. అమర్ రాజా బ్యాటరీ ఉంది. సో అమర్ రాజా బ్యాటరీ టోటల్ గా 210, మేజర్ 135 నెగిటివ్ ఉన్నాయి కాబట్టి వదిలేయండి. అపోలో హాస్పిటల్ తీసుకోండి, 310 పాయింట్స్ పాజిటివ్ కి మనకు చూపిస్తుంది, మీన్స్ పాజిటివ్ సైన్ ఉంది. సో 4560 అనేది ప్రజెంట్ LTP ఉంది, అంటే 4695, 4930, 4954 ఇవి మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్. ADX కూడా కొంచెం 25 అబోలో ఉండాలనుకుందాం మనం ఇంట్రాడేలో చేస్తే కనుక. సో 4520 యాక్షన్ త్వరలో రావచ్చు, పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అట్లాగే అపోలో టైర్ ఇది ఉంది, అరవిందో ఫార్మా ఉంది. అరవిందో ఫార్మా చూడండి 724 ప్రీవియస్ డే 215, ఓకే పర్లేదు. 732 R1 ఉంది, 732 LTP ఉంది, మేబీ యాక్షన్ ఉండొచ్చు, బట్ బిలో పివోట్ ఉంది. అబో పివోట్ ఉంటే బాగుంటుంది. తర్వాత ఇంకొక ఫిల్టర్ మనం ఇచ్చినటువంటి ఫిల్టర్ ఏంటంటే 5 మినిట్స్ క్యాండిల్. ఏ 5 మినిట్స్ క్యాండిల్లో ప్రీవియస్ 20 క్యాండిల్స్ లో హైయెస్ట్ వాల్యూమ్ వస్తుందో దాన్ని ఫిల్టర్ చేస్తున్నాం మనం. మనకి ఇక్కడ ఫస్ట్ లైవ్ లో వచ్చేసినటువంటి ఫిల్టర్ అది ఇదన్నమాట.
అరవిందో ఫార్మా తీసుకోండి ఎగ్జాంపుల్గా. అది అయిందా కాలేదా చూద్దాం. అరవిందో ఫార్మా. ఓకే, ఈ క్యాండిల్ ప్రీవియస్ 22లో అన్నిటికన్నా హైయెస్ట్ ఉండాలి, మేబీ రాలేదు. ఈ క్యాండిల్ అండ్ 915 క్యాండిల్ మామూలు క్యాండిల్ కాదు. ఇంత పోయిన తర్వాత ఈ స్టాక్ లో ట్రేడ్ చేయొద్దు, క్లోజ్ చేసుకోవాలి, చేయొద్దు. నెక్స్ట్ R1 అబోలో ఉంది, రెండిట్లో ట్రేడ్ అవుతుంది. రేపు ఈ లెవెల్లో అబోలో ఉంటే అరబిందో ఫార్మాని బై చేయొచ్చు. ఓకే, నేను పొజిషనల్ వ్యూలో అరబిందో ఫార్మాలో బయింగ్లు ఉన్నా, నేను కంప్లీట్ గా 1 month హోల్డ్ చేయాలనుకుంటున్నా, కొంచెం రిస్క్ తీసుకోవాలనుకుంటున్నా సార్. సో అప్పుడు ఫ్యూచర్ లాట్ని బై చేయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అరబిందో నాకు కన్ఫర్మేషన్ ఉంది, న్యూస్ కూడా నాకు తెలుస్తుంది అనుకుంటే అరబిందో నేను రికమెండ్ చేయట్లేదు, నా సెటప్లో రాలేదు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఫ్యూచర్ లాట్ బై చేసినాం, ఆప్షన్ పుట్ ఆప్షన్ ఇన్ ద మనీకి వెళ్ళాలి. సో 735 ఉంది కాబట్టి ఇన్ ద మనీ అంటే 760 ఆర్ 780 ఆప్షన్ బై చేసినాం. సో మనకు రిస్క్ 15,000, రివార్డ్ అన్లిమిటెడ్, క్యాపిటల్ 16,000. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, అంటే లిక్విడ్ ఉన్నటువంటి స్టాక్స్ 16,000 డిప్లాయ్ చేస్తున్నారండి. 20,000 అనుకుందాం, పోయిందేముంది, 20,000 డిప్లాయ్ చేస్తున్నారు. 2,000 వచ్చినాయి, 10% కదా 2,000 అంటే. వచ్చేస్తే మీకు ఇంట్రాడేలో పర్ఫెక్ట్గా మీరు బయటకు వచ్చేసేయాలి. ఓకే, అంటే 2,200 300 అనుకుంటే మీకు ఛార్జెస్ వెళ్ళిపోతాయి. 2,000 ప్రాఫిట్. డిప్లాయ్ చేసిన క్యాపిటల్ ఎంత, 20,000. 2,000 ప్రాఫిట్, 10% చేయొచ్చు. ఒకవేళ వరెస్ట్ కేసులో పోయిందా 15,000 పోతుంది. అక్కడి వరకు మనం వెయిట్ చేయం, మన దగ్గర మార్జిన్ ఉందా, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చేస్తాం. రేపు గ్యాప్ అప్ వచ్చిందా, ఇంకా మనంత అదృష్టవంతులేడు. ఒకవేళ మీరు ఇంట్రాడేలో ప్లే చేస్తే ఎక్కడ కూడా మనకు లాసెస్ లేదు. అంటే ఒకవేళ 725 అంటే 732 10 పాయింట్స్ డ్రాప్ అయినా కూడా మనకు మాక్సిమం లాస్ 3,000. సో అంటే ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో టోటల్ మన కంట్రోల్లో ఉంది. ఇంట్రాడేలో ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఒకవేళ మీరు ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ బై చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ బై చేసినారు అనుకోండి, మార్జిన్ బెనిఫిట్ గురించి. ఇంకా రివర్స్ అయితే లాసెస్ కూడా అట్లాగే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో అట్లా ఒకవేళ దీపక్ నైటెడ్ ఈరోజు వేసి ఉంటాయి, దివిస్ ల్యాబ్ ఈరోజు వేసి ఉంటాయి, రెడ్డిస్ ల్యాబ్ ఈరోజు వేసి ఉంటాయి. ఓకే రైట్. బిఫోర్ ఈ ఫిల్టర్ చేసే కంటే ముందు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్రాడే అయితే కనుక మీరు ఒక సెటప్ చేసుకోండి, ఆల్ ఇండిసెస్. ఓకే, మేజర్ ఇండిసెస్ని మీరు ఈరోజు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఫార్మా, మీడియా, ఎనర్జీ, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ, రకరకాలు మీకు ఏవి అనిపిస్తే అది పెట్టండి. హైయెస్ట్ ఈరోజు ఏది ట్రేడ్ అవుతుంది చూడండి, మెటల్. ఓకే, ఈరోజు మెటల్ హైయెస్ట్ మార్నింగ్ మీరు కావాలంటే ప్రీ మార్కెట్ చూడండి, 9:30 వరకు చూడండి. మెటల్ బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో మీరు తయారు చేసుకున్న ఎక్సెల్ దీంట్లో మెటల్ స్టాక్స్ ఉన్నాయా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ ఇట్లాంటివి ఉన్నాయా, హిందాల్కో మెటల్ స్టాక్. హిందాల్కో మనకు ప్రీవియస్ లో వచ్చేసింది, కరెక్ట్, కన్ఫర్మేషన్. మీడియా ఉంది, సో మీడియా అంటే మనకు పెద్ద స్టాక్స్ తీసుకోలేము. ఫార్మా మార్నింగ్ నుంచి ఉంది, సో ఫార్మా కాబట్టి ఈరోజు అన్ని ఫార్మా అన్ని కూడా పెరిగినాయి, రైట్. ఇట్లా ఐటీ పెద్దగా లేదు. ఈ మేజర్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు ఇలాంటి యాక్టివిటీ వచ్చిందంటే మీరు కన్ఫామ్గా తీసుకోవచ్చు. సో ఇదండి స్టాక్ ఆప్షన్స్ని ఎట్లా చేయాలనేటువంటిది. సో ఈరోజు మనం మేజర్గా తెలుసుకుని ఏంటంటే IV పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం షార్ట్ చేయాలి, స్ట్రాటజీ వేయాలి. రిజల్ట్స్ అవుట్ అయిన తర్వాత మనం బయటకు వచ్చేయాలి. ఇది చాలా చిన్న అక్టోబర్ సిరీస్ కూడా తక్కువనే ఉంది. 4 సండేస్ 4 సాటర్డేస్ అనుకుంటా, ప్లస్ 1 హాలిడే. ఇంకా జస్ట్ 16 18 16 17 ట్రేడింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి. సో తొందరగా మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఇది ఈరోజటి సెషన్. ఇప్పుడు మీకు 1 or 2 డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇప్పుడు ఎక్సెల్ లో వచ్చే డేటాని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఆటో జనరేట్ అవుతాయి? ఇది ఆటో జనరేట్ అవుతుంది త్రూ ఫైర్స్ API. సో అంటే కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ ఇది ర్యాంకింగ్ సిస్టమ్ అని. సో ఇది నచ్చింది. సో అన్ని ఇండికేటర్స్ పెట్టేస్తే
ఎట్లా ఉంటుందని ఒక ఆలోచనతోటి వచ్చి 5 years మిగతా ఫ్రీలాన్సర్లో ప్రిపేర్ చేయించేసేసినాం ఎక్సెల్ షీట్. మనము మామూలుగా లాగలేము. ఒక లైవ్ డేటాని లాగుతాం. బట్ ఏంటంటే ఏది 5 years ప్లాట్ఫామ్ కానీ వాటి నుంచి లేదంటే అమీ బ్రేకర్ నుంచి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, అమీ బ్రేకర్ నుంచి కూడా వస్తుంది అనుకుంటా నాకు, కోడింగ్ సైడ్ నిల్ నాలెడ్జ్. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, సారీ ఏమంటాం, ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ అయితే మనం తీసుకోలేము, చెక్ చేయలేము. సో కాబట్టి అది త్రూ పైథాన్ అయితేనే బెటర్. సార్ ఒకసారి ఇండికేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సో అంటే అది లెంతీ సబ్జెక్ట్. ఇప్పుడు స్టాకోస్టిక్ కే అంటే ఏంది, డి అంటే ఏంది, బోలింజర్ బాండ్ డీటెయిల్స్ కావాలి అంటే మ్యాక్డి కొన్ని చెప్పాలంటే నెక్స్ట్ ఆర్ఎస్సి కూడా పెట్టుకున్నాం. సో కొంచెం లెంతీ సబ్జెక్ట్. ఒకవేళ టైం దొరికితే కనుక నెక్స్ట్ ఎప్పుడన్నా ఒక్కొక్క ఇండికేటర్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సింపుల్ గా నేను చెప్పింది చార్ట్స్ లో సార్. స్టాక్స్ లో మీరు పైవట్ ట్రెండ్స్ పెట్టారు కదా, సెటప్ అంటున్నారా? ఓకే ఓకే, అది చెప్తాను. అవును, రైట్. మీకు ఇలా బ్లాంక్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే పివోట్స్ పెట్టుకోండి. పివోట్ స్టాండర్డ్స్, ఫస్ట్ స్టాండర్డ్స్ వస్తుంది. సో అక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే దీనిలోకి వచ్చేసి ఇన్పుట్లో మీరు వీక్లీ, ఓకే, ఇది తీసేయండి, హిస్టారికల్ డేటా తీసేయండి. హిస్టారికల్ పెడితే ఏమైందంటే ప్రీవియస్ అన్నీ వస్తాయి, అది తీసేయండి. వీక్లీ పెట్టండి, ట్రెడిషనల్ పెట్టండి. స్టైల్ వచ్చేస్తే ఇంకా మనకు S3లు S4లు అవసరం లేదు. పెట్టుకుంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది అంతే. సారీ, S3 అండ్ S4 S5 అవసరం లేదు. సో పివోట్కి ఏదో ఒక కలర్ ఇచ్చేసేయండి, బ్లాక్ ఇచ్చేసినాము. S1 S2 అలాగే ఉంచేసేయండి. ఇది ఒక ఫస్ట్ పివోట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పివోట్ వచ్చేస్తే మనకి మంత్లీ. సో మళ్ళీ అగైన్ మంత్లీ యాడ్ చేయండి. ఇన్పుట్లోకి వచ్చేసి ఆటోలో వచ్చేసి మంత్లీ తీసేయండి, ట్రెడిషనల్. స్టైల్ వచ్చేస్తే ఇదొద్దు, ఇదొద్దు, ఇదొద్దు. పివోట్ వచ్చేసి మనకి వేరే కలర్ ఇవ్వండి. తర్వాత వీటికి కూడా కొంచెం వేరే కలర్ ఇచ్చేసేయండి, అంటే ఐడెంటిఫై అవ్వడానికి. ఓకే, ఇప్పుడు ఇది సెటప్ అయిపోయింది మనకు. ఇది ఇట్లాగే మనకు ట్రెడిషనల్ పెట్టుకున్నాం కాబట్టి ఇట్లాగే ఉండిపోతుంది అనమాట. మనకు R1 ఈ R2 ఇట్లాగే ఉండిపోతుంది. ఇంకా సెకండ్ సెటప్ ఏమనుకున్నామంటే ఈఎంఐ క్లోజింగ్ అండి. 3 EMS, మూవింగ్ యావరేజ్ 3. ఇది మీకు జనరల్గా తెలిసిన విషయమే. 8 సో 21 34 ప్లస్ VWAP. VWAP మర్చిపోవద్దు, పెట్టుకుంటే సూపర్ ట్రెండ్ కూడా సూపర్గా పనిచేస్తుంది. ఎంట్రీ మాత్రమే సూపర్ ట్రెండ్లో. ఇది సింపుల్ సెటప్. ఓకే రైట్ అండి, ఇంకేమైనా డౌట్స్? బ్రో, సో ఇలాంటి సెటప్ ఉన్న స్టాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇది ఫిల్టర్, అందుకే స్క్రీనర్. సార్ స్క్రీనర్ ఎక్సెల్ షేర్ చేస్తారా సార్? చార్టింగ్ లో అని చెప్పారు కదా. ఇది చాటింగ్ది కాదు, ఇది మనము బయట చేయించింది స్క్రీనర్. సో దీని మీద నెక్స్ట్ వేరే ఏదైనా చిన్నగా ఏదైనా చూద్దామండి. చాటింగ్ లో అయితే ఎలాగా? సో చాటింగ్ లో ఎట్లా అయితే మీకు సో చాటింగ్ స్కానర్ ప్రిపేర్ చేసి ఇస్తారా బ్రో? చాటింగ్ పైన ఐడియా లేదు, పెద్దగా ఐడియా లేదు. బట్ మీరు కొన్ని వీడియోస్ చూడండి, కొంచెం చిన్నవి మాత్రమే తెలుసు. బట్ ఈ లెవెల్ నేను ట్రై చేసిన బట్ రాలే, అందుకే నేను ఇక్కడ వెళ్ళిపోయినా. ప్రాబ్లం ఏమైతుంటదంటే చాటింగ్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తూనే ఉంటాయి. సో ఇది స్క్రీన్ మనం పక్కన పెట్టుకోవాలి, ప్లస్ ఇది ప్రీమియం చెల్లించాలి కదా, ప్రీమియం కట్టాలి. సో కాబట్టి కొంచెం కష్టం. సో అందుకే చాటింగ్ నాకు అంత పెద్దగా కోడింగ్ సైడ్ ఐడియా లేదండి.
సో కండిషన్స్ అయితే నేను చెప్పిన కాబట్టి మీరు కండిషన్స్ ప్రకారం మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది అయితే మన చార్టింగ్ లో రాదన్నమాట. అంటే మనము ఈ అన్ని పైన ఉన్నాయి 5 minutes లో. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చినామంటే ఉంటే 5, 5, 10, 10 ఇట్లా ఇచ్చినాం. కావాలంటే గ్రూప్ లో నేను పెడుతుంటానండి, కొన్ని పోస్టులు చేస్తుంటా, మీరు చూడండి. కావాలంటే బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్ ఈరోజు ట్రెండింగ్ మార్కెట్ లో కూడా అవి పర్ఫార్మెన్స్ ఇవ్వలేవు. రివర్స్ లో కూడా చూద్దాం, ఎందుకంటే మనం ఒకటి చూడడం కాదు, రివర్స్ లో కూడా చూస్తే ఇది మనకు వస్తుందా లేదా తెలుస్తుంది. బ్రిటానియా, సో అది డీటెయిల్ గా మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. బ్రిటానియా, రైట్, బ్రిటానియా S1 అండి. ఇక్కడ మనం 6ది ఇచ్చింది, ఇది 4th అంటే ఓకే. ఇక్కడ అన్ని వివే బిలోలో ఉంది. S1 కూడా క్రాస్ అయ్యి బిలోకి వచ్చేసింది. సో అది బ్రిటానియా ఈరోజు మళ్ళీ 2 days నుంచి పడిపోవడానికి కారణం. హిందుస్థాన్ యూనిలివర్ కూడా అంతే. మీ డౌట్స్ ఉంటే అడగండి, నేను చూపించేస్తాను. బ్రో ఇప్పుడు ఒక కండిషన్ మీరు చెప్పిన సెటప్ కండిషన్ మీట్ అయితే సో వాటిలో మళ్ళీ ర్యాంకింగ్ వైజ్ ఎలా సార్ట్ చేసి, అంటే ఏది ప్రిఫరెన్స్ తీసుకొని ముందు ఎక్కువ తీసుకుంటారు bro? అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎలా తీసుకుంటాం, అంటే ఒక 3-4 అలర్ట్స్ వచ్చినప్పుడు? ఓకే, ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుల్ సైడ్ ఉన్నాం అనుకోండి, Z2A పెట్టేద్దాం. ఓకే, Z2A పెట్టేసినాం కదా. Z2A పెట్టేస్తే దీంట్లో మళ్ళీ R1, R2లు ఏవి ఉన్నాయంటే టాటా కెమ్. సో టాటా కెమికల్స్ బేరిష్ వైపు ఓన్లీ 5 points ఉన్నాయి. EMI 821 EMI కూడా ఉంది ప్రీవియస్ డే, కాబట్టి వాచ్ లిస్ట్ లో పెట్టేద్దాం. తర్వాత వాచ్ లిస్ట్ లో పెట్టిన తర్వాత దీన్ని మీకు చార్ట్ ప్యాటర్న్ లో ఇంకేమైనా బ్రేక్అవుట్ ఉందా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అట్లాంటిది ఉంటుంది కదా. సో అట్లా అనుకోండి. ఓకే, నీట్గా పెట్టేద్దాం చార్ట్. సో ఒకసారి డే క్యాండిల్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కొంచెం హైలోనే ఉంది. ఓకే, సో ఇది మనం ముందే ప్రిపేర్ అయ్యండి. నిన్న కనుక మనకి ఇది లిస్ట్లో వచ్చి ఉంటే, సో ఇట్లా ఇది ట్రెండ్ లైన్ మనం క్రాస్ అనుకుంటే ఛాన్సెస్ ఇది బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఈ బ్రేక్అవుట్ లెవెల్లో మనకి ఏమైనా కలిసినాయా, మీట్ అయినాయా అని చూసుకోవచ్చు. మోస్ట్లీ నేను ఇంట్రాడే ప్లేయర్ని కాదు మెయిన్, బట్ ఇంట్రెస్టింగ్ తోటి చూస్తుంది అనమాట. ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, హిందాల్కో ఉంది, అపోలో హాస్పిటల్, టాటా స్టీల్ 13 లెవెల్ ఉంది, 1322, బట్ కొంచెం బిలోలో ఉంది. అయినప్పటికీ 315 points లో పాజిటివ్ లో ఉంది. 1320. ఓకే, ఇప్పుడు టాటా స్టీల్ తీసుకోండి ఎగ్జాంపుల్. మెటల్ ఈరోజు బాగింది, మరి రేపు కూడా వెళ్ళచ్చు అనుకుంటే. ఓకే అండి, R1 మేబీ ఛాన్సెస్ ఉన్నాయి రేపు పెరగడానికి ఛాన్సెస్, ఎందుకంటే ఇక్కడ R1 ఉంది, 2 R1 పైన ట్రేడ్ అవుతున్నది. సో మేబీ ఈ లెవెల్ టచ్ అయితే ఇంకొక టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, లేదంటే గ్యాప్ అప్ కూడా రావచ్చు. సో 1 hour సెటప్ వేరే ఉందండి, అదొకసారి మళ్ళీ ఎప్పుడైనా వీలైతే కనుక అది కూడా చెప్తాను. ఓకే, సో స్టాక్స్ లో ర్యాంకింగ్స్ ఇచ్చేది సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్, పాయింట్స్, కరెక్ట్, ఇండికేటర్స్. కరెక్ట్, ఇండికేటర్స్. అండ్ స్టాక్ నిన్నటి హై కంటే ఎంత పాయింట్స్ ఎక్కువ వెళ్ళిందో, సో బేస్డ్ ఆన్ దాని మీద కూడా ర్యాంకింగ్ డిపెండ్ అవుతుంది. ఎంత వెళ్ళిందని దానికన్నా కొంచెం క్రాస్ అయ్యి కొంచెమే ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ హెవీగా వెళ్ళింది అనుకుందాం. ఓకే, అంటే ఐ మీన్ నియరర్ టు EMAs లాగా దగ్గరలో ఉన్నట్టు. అంటే నియర్లీ ఉండాలి, మరి ఎక్కువ కాకుండా. ఈ సెటప్ 821-31 ఇప్పుడు ఇక్కడే క్రాస్ ఇట్లా వచ్చేస్తే కనుక మీరు బై చేయొచ్చు. ఇన్ ద మనీ బై చేయండి, అవుట్ ఆఫ్ ద మనీ సెల్ చేయండి. ఓకే, హెడ్జింగ్ అవుతుంది, లేదా ఫ్యూచర్ లాంటి మీరు ప్లే చేయొచ్చు. ఇప్పుడు నిఫ్టీ కూడా చూడండి, 17,669 ఉంది, 2 అబోలో ఉన్నాయి, బట్ R1 అయితే క్రాస్ కాలేదు.
ఇక్కడ కూడా ఈఎంఐలు ఉన్నాయి. 70 ప్రీవియస్ డే హైలో ఉంది. ఏడిఎక్స్ కూడా 46. అందుకే ఎక్కువ మూమెంటం వచ్చేది మనకు నిఫ్టీలో. ఓకే. సో ఈ 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారా బ్రో? అంటే సో R1, R2, సో VWAP, Yes. పైవట్, ADX, ప్రీవియస్ డే హైలో ఈఎంఐ. సో ఇవి కన్సిడర్ చేసి తీసుకోండి. కరెక్ట్. అంటే 5 minutes లో ఏడిఎక్స్ ఇది. మీరు కావాలనుకుంటే Okay. రకరకాల ఏడిఎక్స్ పెట్టుకోవచ్చు. నేనేం చెప్పినంటే కాన్సెప్ట్ మీకు చెప్పినాను. సో మీరు డెవలపర్ అయితే మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే, గుడ్ నైట్ అండి. ఓకే బ్రో, ఇది రికార్డింగ్ రికార్డింగ్ యూట్యూబ్ లో పెడతా. ప్రాబ్లం ఏంటంటే నిన్న బ్రాడ్బ్యాండ్ లేదు నాకు. సో మేబీ అందుకే రికార్డ్ లో అయింది అనుకుంటా. ఈరోజు క్వాలిటీ ఉండొచ్చు మేబీ. ఓకే, అంటే మీరు ఛానల్ అప్లోడ్ చేస్తారా బ్రో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఓకే బ్రో, యాక్చువల్లీ నేను బిగినింగ్ లో మిస్ అయిపోయాను బ్రో. యాక్చువల్లీ సెటప్ తర్వాత వచ్చాను. ఓకే, పర్లేదు, నేను అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, అటెండ్ అయినందుకు Okay. అందరికి కూడా గుడ్ నైట్. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను క్లాస్ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కొంచెం పుషప్ ఇవ్వండి. నేను పెట్టినాను, ఎంతమంది అంటే 177 మెంబర్ చూసినారు, 57 మాత్రమే ఇంట్రెస్ట్, 2 members 2% నాట్ ఇంట్రెస్టెడ్ చెప్పినారు. ఓకే, జస్ట్ ఒక చిన్న బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు చూసిన వాళ్ళు ఎస్ అని పెట్టండి అంతే. మెంబర్స్ ఎక్కువ ఉంటే కాంటెంట్ ఎక్కువగా చెప్పడానికి అవకాశం ఉంటుంది, తక్కువ ఉంటే కాంటెంట్ చెప్పడానికి కొంచెం. ఓకే, గుడ్ నైట్ అండి. షూర్ బ్రో, గుడ్ Good నైట్. night. థ్యాంక్ యూ బ్రో. గుడ్ నైట్.